కోరికను దేవుని మహిమార్థమై కుటుంబ ఆదరణ నిమిత్తమై ప్రారంభించుకుందాము. ఆమెన్. మన దగ్గర ఉన్నటువంటి ప్రోగ్రామ్ షీట్ లో ఉన్నటువంటి 263 కీర్తన పాడుతున్నాం. కీర్తన సంఖ్య 263. ఈ సమయం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగంలోను మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు శ్రీమతి డయానక్క గారు చదువుతారు. పాత నిబంధన పాఠము కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 1 నుంచి 11 వరకు. అలాగే పెద్దలు శ్రీమతి మేరీ సుకుమారి గారు పత్రిక పాఠము తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 18 వరకు. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి సేవకులు పాస్టర్ గిద్యోన్ గారు సువార్త పాఠము యోహాను సువార్త 1 నుండి 6 వరకు చదివిన తర్వాత మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ రాజేష్ గారు మరి ప్రారంభ ప్రార్థనలో మనల్ని నడిపిస్తారు. అలాగే పాస్టర్ సదానంద్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తాం. దైవ వాక్యాన్ని అందించడానికి మన మధ్యకు వచ్చినటువంటి సదానంద్ గారు.
తుమ్మ సుందరయ్య గారి కుటుంబ ఆదరణ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యమును భయభక్తులతో చదువుకున్నాం. అది కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము 1వ వచనం ప్రారంభం. దేవా, నీ శరణు చూచి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగందును, భూమి మీదున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్త పానీయార్పణములు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవులనెత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియవు. జీవ మార్గమును నేను నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలవు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆమె. ఇంతటితో పాత నిబంధనల పాటు ముగియబడి తుమ్మ సుందరయ్య గారి ఆదరణ కొడుకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం భయభక్తులుగా చదువుగా ఉన్నది. అది మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి 18వ వరకు. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 18 వరకు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబడదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనడి. ఆమేన్. సోదరి గారికి ఆదరణ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పాఠాన్ని భయభక్తులు చదువుకుందాం. అది యోహాను సువార్త 14వ అధ్యాయము ప్రారంభం నుంచి 6 వచనాలు చదువు. మీ హృదయములలో కలవరపడనీయకుడి, దేవుని విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచు. నా తండ్రి ఇంటి అనేక నివాసము కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచడలా నేనుండే స్థలంలో వేరుండు లాగున మరలా వచ్చిన ఎదుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. నేను వెళ్ళుచున్న స్థలములకు మార్గం మీకు తెలియని చెప్పాను. అందుకు తోమ, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియని ఆయన అడుగుగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు. ఇంతటితో స్వార్థ పడ ముగించును. రాజేష్ గారు మన మధ్యలో ప్రారంభ ప్రార్థనలు మనం నడిపిస్తారు. ప్రార్థించుకుందాము. మా ప్రియమైన పరలోక తండ్రి, మీ మహాకృప కొరకై స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తా ఉన్నా. భూమికిని ఆకాశము ప్రభావం మీకు స్తోత్రాలు. ఇంత మట్టుకోనైనా
నీ కృపలో నీ దయలో మమ్మల్ని అందరూ జ్ఞాపకం చేసుకున్నారు. ప్రత్యేకంగా దాసుని ప్రభా కీర్తిశేషులు శ్రీ తుమ్మ సుందరయ్య గారి యొక్క జీవితంలో గత 66 సంవత్సరాలుగా మీరు కాచి కాపాడి బాల్యదినం మొదలుకొని యవన దినములోను, కుటుంబ జీవితంలోను, ఉద్యోగ జీవితంలోను, సంఘ సహవాసంలోను, సమాజంలోను మీరు ఆశీర్వదించి నడిపించిన నాలుగు స్తోత్రాలు. నీ పిలుపు మేరకు అయినా ఈ మాసం 20వ తేదీన తండ్రి ఈ సంపద మీరు పిలుచుకున్నారు. నేను మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు ఎడబడిన కుటుంబానికి ఆదరణ కన్నట్లుగా ప్రభు ఏర్పాటు మీ దినమందు ప్రభు ఈ సన్నిధి మాకు కలిగిన స్తోత్రాలు. వీళ్ళ ఆహ్వానం మేరకు కుటుంబ ఆదరణ నిమిత్తమై నేను మహింపరుస్తూ ఆరాధిస్తూ కుటుంబానికి ఆదరణ ఇచ్చినట్టుగా నేను సమకూర్చమైన బంధుమిత్రులను బట్టి, శ్రేయభిలాషులను బట్టి, సంఘాన్ని బట్టి, నేను కాపులను బట్టి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. ఈ సమయంలో ఈ యొక్క ఆదరణ కుటుంబంలో ప్రారంభం నుండి ముగింపు నిర్దిష్ట నడిపిస్తూ మీరు మహిమ పొందమని, కుటుంబాన్ని విజయమందరూ ఆదరించమని, ప్రత్యేకంగా వాక్య సందేశం అందించినటువంటి దేవాన్ని సేవకునైనా మీరు నిలబెట్టుకుని మాట్లాడమని, ఆదరించమని, సమస్తం బట్టి నీకే మహించరించుకుంటూ మీ కృపాలను అందరూ అప్పగించుకుంటూ మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ప్రభునందు నిద్రించినటువంటి తుమ్మా సుందరయ్య గారి యొక్క ఛాయాచిత్రాన్ని ఆవిష్కరించవలసిందిగా శ్రీ సంజయ్ గారు, వారి కల్లుడు సంజయ్ గారిని ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీ విజయ్ కుమార్ గారు మరి అయ్యగారి యొక్క ఛాయాచిత్రానికి పూలమాలను ధరింపజేస్తారు. తుమ్మా విజయ్ కుమార్ గారు, తమ్ముడు తుమ్మా విజయ్ కుమార్ గారు, సంజయ్ గారు, అలాగే తుమ్మా విజయ్ కుమార్ గారు దయచేసి వేదిక దగ్గరకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. విజయ్ విజయ్ ఇటు చూడు మామ. నువ్వు వచ్చేట ఒకరా పని తీసేసి ఆ వీడియో చాలు రండి. చేత తీసేయండి. ఫోన్ మీరు పట్టుకోండి తమ్ముడు గారు. అన్న ఫోటో ఇటు డైరెక్షన్ ఫోటోది సుజాన్న ఫోటో అటు చూడు ఎటు చూడు చూడండి. ఓకే ఓకే. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను త్రియేక దేవుని నామమున తుమ్మా సుందరయ్య గారి యొక్క ఛాయాచిత్రాన్ని కుటుంబ ఆదరణ జ్ఞాపకార్థం నిమిత్తమై ప్రతిష్ఠించుచున్నాను. ఆమేన్. ఈ సమయంలో సుందరయ్య గారి యొక్క చిన్న కుమారుడు బ్రదర్ కిరణ్ గారు వచ్చి, కిషోర్ గారు వచ్చి వారి తండ్రి గారి యొక్క జీవిత విశేషాలు మనతో పంచుకుంటారు. పైకి ఎక్కన్నా స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయ్యింది. ఒక 15 నిమిషాలు. దయచేసి ఈ అవకాశం వచ్చినటువంటి పెద్దలందరికీ, వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులకి అందరికీ నా వందనాలు. చేసిన ప్రతి ఒక్కరికి, బంధుమిత్రులందరికీ ఒక కొద్ది నిమిషాల్లో నేను షార్ట్ కట్గా మా ఫాదర్ గారి లెగసీని, ఆయన చేసినటువంటి సేవ పరిచయం కానీ, ఆయన మాకు నేర్పించినటువంటి నీతి కార్యాలు కానీ, దేవుని భక్తి కానీ, భయం కానీ, అన్ని విషయాల్లో దేవుని కృపను బట్టి ఇప్పటి వరకు కూడా దేవుని యొక్క సహవాసంతో, దేవుని యొక్క హెల్ప్, పరిశుద్ధాత్మ సహాయంతో మనమందరం కూడా ఇక్కడ చేరి నమ్ముతున్నాను. దయచేసి పూర్తి సమయంలోనే నేను ముగ్గురు చేస్తాను. మా తండ్రి గారు
He started his humble beginnings, a very rural area. A humble beginnings, a light from a darkness place, where there is no electricity, where there is no facilities, where there is no such kind of activities, such kind of all facilities which we are feeling right now today. ఈ రోజుల్లో మనం అనుభవిస్తున్న ప్రతి ఏదైతే ఉన్నాయో ఆ సౌకర్యాలు కావచ్చు, ఆ వనరులు కావచ్చు, వసతులు కావచ్చు, అవన్నీ కూడా ఏమి లేని టైంలో ఆయన హంబుల్ బిగినింగ్ స్టార్ట్ అయినాయండి. ఆయన 11వ తేదీ 11వ నెల 1959 సంవత్సరం నందు స్మాల్ రూరల్ విలేజ్ అయినటువంటి మూలపొడ ప్రాంతంలో వాకాడు మండలం, నెల్లూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ లో జన్మించారు. ఈజ్ ఫస్ట్ బోర్న్ టు హిస్ హంబుల్ పేరెంట్స్. వాళ్ళ ఫాదర్ గారు అయినటువంటి జీవరత్నం తుమ్మ గురవయ్య గారు, లేట్ శ్రీమతి తుమ్మ ఎలిజబెత్ అమ్మ నాగమ్మ గారికి ఆయన ప్రథమ సంతానం అండి. He raised in a simple and God-fearing humble family with strong values and discipline from a village with limited facilities, and he rose as a symbol of hope and inspiration for the generations. ఆయన ఎడ్యుకేషన్ గురించి చూస్తే అండి, విద్యాభ్యాసము చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ తల్లిదండ్రులు చాలా కష్టపడి ఆయన ఏంటంటే, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఎవరు వాళ్ళ వంశంలో ఎవరు చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఆ రోజు కూలికి వెళ్ళి ఆ రోజు జాబ్ పని చేస్తేనే వాళ్ళకి ఆ రోజు ఇంకా ఫుడ్ అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ఆయనకి ఎవరు గైడెన్స్ చదువుకోమని చెప్పిన గైడెన్స్ లేదు, ఆయనకి ఎవరు ప్రోత్సహించిన వాళ్ళు లేరు, బస్ ఫెసిలిటీ లేదు, ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కూడా లేదు. అలాంటి రూరల్ ఏరియాలో నుంచి ఆయన ఆ టైంలో 1970s ఆ టైంలోనే ఆయన చదువుకున్నాడు. ఎడ్యుకేషనల్ జర్నీ చూస్తే అండి, ఈ స్టడీడ్ అప్ టు 5th standard ఇన్ మూలపొడవ village. He completed 6th to 10th standard at Gunagunta and Government High School. He pursued intermediate and later he completed Bachelor of Arts and Bachelor of Education from NBK Science and Arts College, Vidyanagar అండి. తర్వాత ఆయనకు ఒక డ్రీమ్ ఏంటంటే బాగా చదువుకోవాలని, ఉన్నతంగా చదువుకోవాలని ఒక పట్టుదలతో ఉండేవాడు అనమాట. ఆ రోజుల్లో ఆ ఏరియాలో చదువు గురించి తెలిసిన వ్యక్తి లేరు నాకు తెలిసి. ఎందుకంటే మా ఊరికి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు మాకు చెప్తుంటారు, మీ ఫాదరు మేమందరము ఆడుకుంటా మేమందరం ఎంజాయ్ చేస్తుంటే మీ ఫాదరు తిప్పల్లో కొండల్లో వెళ్ళి ప్రార్థనలు చేస్తూ చదువుకునేవాడు బుక్స్ తెచ్చుకొని. మేము చూసి ఎవరైనా బర్రెలు లేదంటే ఏదన్నా వెళ్ళి వాళ్ళు గొర్రెలు మేపులు షెపర్డ్స్ ఉంటారు కదా, వాళ్ళు చూసి దెయ్యం అనుకుని భయపడేవారంట. ఆయన చూసి అక్కడ ఏం చేస్తున్నావా అంటే కూర్చొని పనుకొని చదువుకుంటా ఉంటారంట, బుక్ ఎత్తుకొని కూర్చొని ఒక వాటర్ బాటిల్ నీళ్ళు పెట్టుకొని. అలాంటి హంబుల్ బిగినింగ్స్ నుంచి వచ్చారండి ఆయన. రెండోది వచ్చేసి ఆయనకు ఒక డ్రీమ్ ఉండేది, హైయర్ స్టడీస్ చదవాలనేసి. దాని తర్వాత హీ సెక్యూర్డ్ ఫస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఫ్రమ్ హిస్ రూరల్ బ్యాక్గ్రౌండ్. He selected as a government teacher in 1981. He is the first person from his rural areas to secure a government job at that time. It's a historic milestone for entire his family. His first appointment at an appointment in a school వచ్చేసి శ్రీపురం ఎలిమెంటరీ స్కూల్, తర్వాత పూడి రాయదూరు పంచాయతీ, వాకాడు మండలం. He served in multiple schools including దామరగుంట, నల్గమల, మూలపడవ, పామలతేరి, ఎర్రగాటిపల్లి. వీటన్నిటిలో కూడా ఆయన ఎలిమెంటరీ స్కూల్లో హెచ్ఎంస్ గా, హెడ్ మాస్టర్ గా వర్క్ చేశారండి. సోషల్ సైన్స్ టీచర్ గా వర్క్ చేశారు. హీ వర్క్డ్ యాజ్ హెడ్ మాస్టర్ కమ్ సోషల్ సైన్స్ టీచర్ ఇన్ విత్ డెడికేషన్. లేటర్ హీ ప్రమోటెడ్ టు హై స్కూల్స్ ఇన్ కార్జాత, గుణపాడు. ఫైనల్లీ he was working as a school assistant in Vanjiwaka High School, government high school. He retired there honorably in 2019 after decades of service. He was not just a teacher, he was a builder of generations. Apart from this educational journey, he's a man of family values. We can say that he's a man of family values. He married a beautiful woman, Sannai Srimati Varamma, in 1978, and God blessed us with them like 4 children. One of them, out of 4, one of them passed away at the early stage itself. And his children's achievements reflects his legacy. His first son, named as Dr. T. Kiran Kumar, B.Tech, M.Tech, PhD in Electronics and Communication Engineering. He married Srimati Danam Sandhya, government. She is working as a government polytechnic college lecturer. They are blessed with 3 daughters,
Tumma Akira Rai, Akshaya, Rafika, and he has one and only beautiful daughter, Srimati T. Shanti, who has been secured MA and BSc BAd, special BAd, gold medalist from Padmavati Mahila University, Tirupati, and selected as government high school teacher in 2019, DSc. She married to Sri G. Sanjay, software engineer, Bangalore, blessed with 2 daughters, G. Ansika and G. Amaira. And the last me, Kishore, God blessed me with, I also, my father helped me a lot. My father prayed for me a lot, for all his children. నన్ను కూడా దేవుడు ఈరోజు బలంగా మీ ముందర నిలబెట్టి ఉన్నాడు. దేవుని కృపను బట్టి నేను హుబ్లీలో కర్ణాటకలో మెడికల్ స్టూడెంట్స్ కి అసోసియేట్ ప్రొఫెసర్ గా పాన్ ఇండియన్ లెవెల్ ఫిజిక్స్ వాళ్ళ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. నాకు రీసెంట్ గా మ్యారేజ్ చేశారు, ఘనంగా చేశారు మా తండ్రి గారు, మా కుటుంబ సభ్యులు, మా బంధువులు, రక్షణకు మా బావగారు అయినటువంటి మా బావగారు కావచ్చు, మా చిన్నాన్న కావచ్చు, మా అత్తళ్ళు, వీళ్ళందరూ కూడా మమ్మల్ని అందరినీ కూడా మంచి వాల్యూస్ తో స్పిరిచువల్ వాళ్ళ మధ్య ఉండే ఒక కెమికల్ ఏంటంటే ఒక బాండింగ్ ఏంటంటే అది లోకపరమైనది కాదు, కానీ నేను ఎక్కడ చూడలేదు. నేను చెప్తున్నాను, ఇలాంటి తండ్రి గారిని మేము నిజంగా దొరకడు మాకు. వాస్తవం చెప్పాలంటే ఎంతో చాలా మా దగ్గర లేని దాంట్లో కూడా మేము ఏది కావాలంటే అది అడిగితే అది ఇచ్చేవారు ఆయన. ఇది ఆయన జర్నీ అండి షార్ట్ కట్ లో. తర్వాత ఆయన స్పిరిచువల్ జర్నీ ఉంది. ఆయన స్పిరిచువల్ జర్నీలో he is a soldier of Christ, born into a family that accepted Christ through Lutheran missionaries. ఆయన ఆ టైంలోనే 1970s ఆ టైంలోనే లూథరన్ మిషనరీస్ నుంచి, జర్మన్ నుంచి మిషనరీస్ వచ్చి ఆ ఏరియాల్లో వాళ్ళు సువార్త సేవ చేస్తున్నప్పుడు ఆ సేవకి వీళ్ళ ఫ్యామిలీ సహకరించి దేవుని తెలుసుకొని మా తండ్రి గారు అయినటువంటి మా గ్రాండ్ పేరెంట్స్, మా గ్రాండ్ ఫాదర్, మా గ్రాండ్ మదర్, మా నాన్నగారు వాళ్ళ తండ్రి తల్లి, వాళ్ళు దేవుని నమ్ముకోవడం బట్టి అక్కడ ఎన్నో ఇబ్బందులు గురయ్యారు. ఆ ఏరియాలో అప్రెషర్కి గురయ్యారు, చాలా ఇబ్బందులు పెట్టారు. అయినా కానీ కూడా దేవుడు ఎక్కడ కూడా వాళ్ళు దేవునికి ఎక్కడ లొంగకుండా తన భక్తి జీవితంలో, తన నీతి జీవితంలో విశ్వాసంతో, యథార్థతతో, దేవుని శక్తితో ముందుకు వెళ్ళి ఉండేవాడు. నాకు తెలిసి మా ఊర్లో క్రిస్టియానిటీ అనేది లేదండి. మా మూలపడవ గ్రామంలో క్రిస్టియానిటీ అనేది లేదండి. అది స్టార్ట్ అయింది మా ఇంట్లో ప్రార్థన, చిన్న కుటుంబ ప్రార్థన ద్వారానే. ప్రతిరోజు మా ఇంట్లో ప్రార్థన జరిగేది. ఆ ప్రార్థన ద్వారా మేము అందరము సేవ చేసాం. అక్కడికి మీరు చూస్తే మన నాయుడుపేటలో డేవిడ్ రాజ్ గారిని రెవరెండ్ పాస్టర్ గారు ఉండేవారు. చనిపోయారు ఆయన, మన మధ్యలో లేరు, ప్రభునందు నిద్రించారు. ఆయన 91లో అక్కడికి వచ్చారు. అప్పుడు మేము పుట్టలేదు. అప్పుడు ఆ టైంలో అక్కడ మా ఫాదర్ వీళ్ళందరూ కలిసి మాకు చర్చి కావాలి సార్, ఇక్కడ మేమందరం ఉన్నాము. అప్పుడు మిషనరీస్ వచ్చారు, సేవ చేశారు, వెళ్ళిపోయారు. మేమందరం పోరుకాడి అప్పుడు అందరూ కలిసి చర్చ్ కట్టుకొని అక్కడ మినిస్ట్రీ స్టార్ట్ చేసి లూథరన్ చర్చ్ లో అనేక సోల్స్ ని సేవ్ చేయడం జరిగింది. లూథరన్ మిషనరీస్ ద్వారా అనేక మందిని ఆత్మను రక్షించడం జరిగింది. అక్కడ చిన్న చిన్నగా అక్కడి నుంచి ప్రబలైంది క్రిస్టియానిటీ. మళ్ళా మాదంతా ఏరియాల్లో ఒకప్పుడు క్రిస్టియానిటీ గానీ చర్చ్ గానీ లేదు ఆ టైంలో 1970s ఆ టైంలో నాకు తెలిసి లాంతర్లు తీసుకొని కట్టుబండ్లు ఉండేవి మాకు. నేను చిన్నప్పుడు నాకు గుర్తుంది, ఇంకా మా ఫాదరు, మా మదరు వాళ్ళందరూ కలిసి ఏం చేసేవాళ్ళంటే ఒక పెరుగు రైస్ అలాంటి చేసేసుకొని లైట్ హౌస్, ఈ పల్లెటూర్లు, చాలా చాలా సముద్ర తీర ప్రాంతాలన్నింటిలో సువార్త చేస్తున్నాము. అందరం డే అంతా స్కూల్కి వెళ్ళేవాడు. స్కూల్లో మా ఫస్ట్ టీచర్ మేమందరం ముగ్గురు కూడా అన్న కావచ్చు, నేను కావచ్చు, అక్క కావచ్చు, మా నాన్న దగ్గరే మాకు చదువుకున్నాం. ఫస్ట్ 5th క్లాస్ దాకా గవర్నమెంట్ స్కూల్స్ లో మా నాన్న మాకు ఫస్ట్ టీచరు. తర్వాత మమ్మల్ని ప్రైవేట్ ఇక్కడ విద్యానగర్ సైడ్ వచ్చేసాము. దేవుడు ఇచ్చేసాడు. అక్కడి నుంచి కూడా సేవ విషయంలో చాలా భక్తిగా ఉండేవాడు. మాకు చెప్పేవాడు చాలా మంది సేవకులను బలపరిచాడు. అనేక మంది సేవకులు మేము చెప్తే మంచిది కాదు కానీ, మా తండ్రి గారి గురించి మేము చెప్పడం అనేది కాదు కానీ, ఆయన చూసిన వారు చాలా మంది ఉన్నారు. ఆయన హెల్ప్ చేసిన వారు ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను హెల్ప్ చేసిన వారు చాలా మంది ఉన్నారు. అలాగండి ప్రతి ఒక్కరిని ఈ విధంగా ఇంత దూరము దేవుడు తీసుకొచ్చాడు. దాని తర్వాత కూడా మేము ఇంకొక విషయం కూడా గమనించాలండి, ఏ డినామినేషన్ మాకు లేదండి. దేవుని ఆత్మ మా ఫాదర్ గారు ఒక్కరే చెప్పారు, మనం దేవుని వాక్యం తీసుకుని, వాక్యం సత్యం తెలుసుకుని, డినామినేషన్ ఎందుకు కాదు నాన్న, మనం దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి, దేవుని రాజ్య సువార్తను మనము అనేక మందికి చేరాలి అనేది నేర్పించారండి. మాకు మీరు కొన్ని మంది అనుకోవచ్చేమో, మాకు ఏది కూడా ప్రతి ఒక్కరి మీద ప్రేమ ఉంటది.
ఎవరి పట్ల ద్వేషం కానీ, ఎవరి పట్ల అసూయ కానీ అలాంటివి ఉండవండి. ప్రతి చర్చిని మేము ప్రేమిస్తాం, ప్రతి డినామినేషన్ మేము ప్రేమిస్తాం. వి లవ్ ప్రతి దాన్ని, అది ఇది అని కాదు, మనమందరం కూడా దేవుని సంఘము, ఏకైక సంఘము, సార్వత్రిక సంఘము అలా నేర్పించారండి. అనేక సేవకులను బలపరిచారు, అనేక సంఘాలను బలపరిచారు. మేము మినిస్ట్రీలోకి రాక మునిపే అనేక మందికి కూడా మాకు తెలిసిన మా పరిధిలో మేము చేయగలిగిన సహాయం చేస్తున్నామండి. అది కూడా మా ఫాదర్ గారి శాలరీ ద్వారానే. మీకు తెలుసో తెలీదు, 2019 కరోనాలో ప్రతి చారిటీలో మా ఫాదర్ గారు ముందుంటారు. సంఘంలో జేసీఎన్ చర్చి తరఫున దాదాపు 600 ఫ్యామిలీస్ కి ఆయన ఫీడ్ చేశారండి. ఆయన శాలరీని మొత్తం ఇచ్చేసేవారు. ఏదైనా మీటింగ్ పెట్టాలంటే మేము ఎవరిని డబ్బులు అడిగేవారు కాదండి. ఆ మీటింగ్ లో కూడా ప్రతి విషయంలో కూడా ఆయన శాలరీ, మా సిస్టర్ అయినటువంటి శాంతి, మా ఫాదర్ ఇద్దరు ATM కార్డ్స్ ఇచ్చేసేవారు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా మేము ఇచ్చాము, మేము చేశాము, మా ద్వారా ఈ మీటింగ్ జరిగింది, మేము ఫండ్ చేశామని ఎప్పుడు చెప్పుకోవడం కానీ, ముందుకు వచ్చి నిలబడడం కానీ, ఏ మీటింగ్ లో కూడా నేను చేశాననేసి స్టేజ్ కనీసం మేము అడుగుతాం, నా స్టేజ్ మీద కూర్చో, జస్ట్ మిమ్మల్ని సత్కరిస్తామంటే అస్సలు కనబడి లాస్ట్ లో పోయి కూర్చుంటారండి. నాకు తెలిసి మా చర్చిలో వరుణ్ అని ఒక అబ్బాయి ఉంటాడు, నేను ఇప్పటికీ గమనిస్తుంటాను. వరుణ్ చాలా చిన్నపిల్లడు, నా ఏజ్ ఉంటది. ఇప్పటికీ కూడా వరుణ్ మ్యారేజ్ విషయంలో, రీసెంట్ గా ఆయన మ్యారేజ్ విషయంలో మాట్లాడుతున్నప్పుడు వరుణ్ ని అంత పెద్ద ఆయన సార్ అంటారండి. నా ఏజ్ వ్యక్తిని సార్, వరుణ్ సార్ కొంచెం శాంతించండి, దేవుడిని నమ్ముకోండి, దేవుడి సమాధానపరి, చాలా నెమ్మదస్తుడండి. అట్లాంటి ఇంకొకటి ఏంటంటే, ఈ హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు కూడా చాలా కష్టమైన పరిస్థితులు, అంటే ఆయన హార్ట్ ఎలా ఉంటుందో చెప్తున్నాను, ఒక మాటలో చెప్పేసి ముగిచ్చేస్తాను. ఈ హౌస్ కొంత ఫైనాన్షియల్ స్ట్రగుల్ అయ్యి ఆగిపోయింది. అదే టైంలో నాకు ఫారెన్ ఆపర్చునిటీ వచ్చింది, పోవడానికి డబ్బులు లేదు. ఆ టైంలో నేను మా నాన్నగారు చెప్పినప్పుడు ఇట్లాగా వస్తున్నాను అక్కడ పోవాలంటే, అక్కడికి ఎంత ఖర్చు అవుతుంది అంటే మినిమం 20 lakhs అవుతుంది, అక్కడ నేను కొద్ది రోజులు ఉండాలి, పరిచయం అక్కడ కొన్ని మినిస్ట్రీస్ వర్క్ కలవాలి నేను అన్నప్పుడు 20 lakhs ఉంటే ఈ హౌస్ ఇంకొక హౌస్ వేసేయచ్చు. అలాంటి టైంలో ఈ హౌస్ ఆల్రెడీ ఫైనాన్షియల్ స్ట్రగుల్లో కూడా ఆగి ఉంది. అప్పుడు ఆ టైంలో ఎప్పుడు కూడా మాకు నో అని చెప్పలేదండి. అలాంటి వ్యక్తే ఫాదర్స్. నాకు ప్రతి ఒక్క ఫాదరు, ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు నేను ఫాదర్ని చూస్తున్నాను. ఎందుకంటే ఫాదర్ ఎప్పుడు కూడా, నాకు తెలుసు వాళ్ళకి బిడ్డలు ఉన్నారు, అందరూ బిడ్డలు ఉన్నారు, వాళ్ళ బిడ్డలు ఏది చెప్పినా సరే ఏది నో అని చెప్పుంటారు నాకు తెలిసి. దట్స్ లెగసీ ఆఫ్ అవర్ ఫాదర్ అండి. ఈరోజు మా మధ్యలో లేకపోవచ్చు కానీ హిస్ లెగసీ స్టిల్ స్పీక్స్. ఆయన లెగసీ అనేది ఆయన DNA అనేది ఆయన జనరేషన్స్ ద్వారా ఆయన ఇస్తూ ఉంటాడు, నమ్ముతున్నాను. ఈ దయచేసి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ, సమయం లేదు కనుక దయచేసి సమయాన్ని అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అద్భుతమైనటువంటి జీవితాన్ని తుమ్మా సుందరయ్య గారికి ప్రభు ఇచ్చినందుకు ప్రభును స్తుతిస్తూ మరి గణపరుస్తూ మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు ఆశామేనన్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. తలంచండి, కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఉదయకాలం ప్రభు మీ దాసుని తండ్రి, ఆయన జీవితాన్ని ప్రభు ఒక్క నిమిషం స్మరణ చేయడానికి మీరు అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. దీనులను లేవనెత్తేవాడవని, పెంట కుప్పల మీద గొప్ప స్థానంలో పెట్టేవాడవని, 91వ కీర్తన మీద సెలవిచ్చిన రీతిగా ప్రేమించు వారిని ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లి రక్షణ చూపిస్తానని ప్రభా మీరు చేసిన వాగ్దానములన్నీ ప్రభా సుందరయ్య గారి పక్షంగా మీరు నెరవేర్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వ్యక్తిగతంగా ఆయన జీవితాన్ని, ఆయన కుటుంబాన్ని, పిల్లలను పరిచయ జీవితంలో ప్రభా ఈ రీతిగా ఉన్నతమైన స్థలంలో నిలబెట్టినందుకు స్తోత్రాలు అయ్యా. ఈ లోక యాత్ర ముగించి నీ దగ్గర చేర్చుకున్నారు, నీ నిత్య సంతోషంలో ఉన్నారు ప్రభా. ఇవన్న సాక్ష్యము తండ్రి, అనేకులకు ఇంకా ప్రేరణగా ఉండలాగిన సహాయం చేయండి. బ్రతుకుతున్న మేము నాయన ఆయన నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు మేము కూడా నేర్చుకుని దాన్ని అనుసరించిన తండ్రి, ఒక దినం ఈ లోకయాత్ర ముగించు లోపల ఒక చక్కటి మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటూ సహాయం చేయమని, దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్ షీట్ లో హిమ్ నంబర్ 397 పాడిన తర్వాత మరి దైవ సేవకులు సదానందం గారు వచ్చి దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. భక్తి నేత్ర దూరములో ఉన్నదా చోటికి చేర్పగా
కాచియున్నాడు నా తండ్రిగో. అందమా దేశమా వేగ నిల్చేరగా వత్తుము. అందమా దేశమా వేగ నిల్చేరగా వత్తుము. ఇంపు సంగీతముల్ పాడుచు ధన్యులైనట్టి భక్తులతో చింత లేకుండా నిత్యంబును మందు మా చోట విశ్రాంతిలో. అందమా దేశమా వేగ నిల్చేరగా వత్తుము. అందమా దేశమా వేగ నిల్చేరగా వత్తుము. పుత్రుని ఇచ్చిన ఆ మహాప్రేమము మేలులా ఎంచియో పొంగి మోదంబునా పాడి స్తోత్రింతుమౌ నాయన. అందమా దేశమా వేగ నిల్చేరగా వత్తుము. అందమా దేశమా వేగ నిల్చేరగా వత్తుము. దయచేసి దైవ సేవకులు సదానందయ్య గారు వచ్చి దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి మొట్టమొదటిగా వందనాలు చెల్లిస్తున్నాము. అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలు దైవజనులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. మనందరం కూడా ఈ విధంగా కలుసుకోవటం అనేది నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం. ఆయన ఎడ్యుకేషన్లో ఒక వెలుగు తీసుకొచ్చాడు. తన భక్తి జీవితంలో కూడా ఒక వెలుగుగా ఉన్నాడు, ఒక మాదిరిగా ఉన్నాడు. నిజంగా ఆయన లెగసీ అనేది వాళ్ళ కుటుంబం మీద, వాళ్ళ బిడ్డల మీద కనపడుతూ అనేక మందికి ఈ కుటుంబము వెలిగిస్తూ ఆయన యొక్క ప్రార్థనని నెరవేర్చే కుటుంబముగా, ఆయన చేసిన ప్రతి ప్రార్థనకి జవాబిచ్చే కుటుంబముగా దేవుడు చేయాలని మనందరం కూడా ప్రార్థించాలి. ఆయన యొక్క జీవిత విధానము అంకుల్ గారు కొన్ని సంవత్సరాల నుంచి నాకు తెలుసు. చాలా తగ్గింపు కలిగినటువంటి వ్యక్తి. ఆయన చిరునవ్వుతో పలకరించి చిన్నవాడైనా పెద్దవాడైనా లేచి నుంచొని మాట్లాడతాడు. ఆయన చదువుకి, దేవుడి పట్ల ఉన్న భక్తికి నేను ఎంతగానో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన జీవితం నిజంగా ఒక మాదిరికరం. ఆయన యొక్క లైఫ్ ఒక చాలా మందికి కూడా ఒక ప్రోత్సాహం. ఇలాంటి జీవితాన్ని జీవించినటువంటి గొప్ప వ్యక్తి సుందరయ్య గారు. అతని జీవితాన్ని బట్టి మనమందరం గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దామండి. అంతేనా? గట్టిగా కొట్టాలి చప్పట్లు దేవునికి. అతని జీవితాన్ని బట్టి దేవునికి మనం థ్యాంక్స్ చెప్పాలి. హల్లెలూయా. రైట్, దేవునికి వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు ప్రతి ఒక్క ప్రపంచం అంతా కూడా భయపడే దేనికోసం అంటే మరణం. మరణం అంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా భయమే. డబ్బు ఉన్న వ్యక్తికైనా, డబ్బు లేని వ్యక్తికైనా. ఈ ప్రపంచం అంతా పాటిస్తున్నటువంటి బైబిల్ ఉన్న వాక్యాన్ని నేను చూపిస్తాను. ఇది మోషే చేసిన ప్రార్థన. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు
అధిక బలమునెడల 80 సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. ఈ ప్రపంచమంతా ఈ యొక్క వాక్యాన్ని పాటిస్తుంది. 70 లేకపోతే 80. ఒకవేళ 80 కంటే ఎక్కువ జీవిస్తే వాటి యొక్క వైభవము ఆయాసము దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. అయితే ఈ వాక్యం అంతా కూడా ప్రపంచమంతా వర్తిస్తుంది, కానీ క్రీస్తుని అంగీకరించిన మనకి ఈ వాక్యం వర్తిస్తుందా అనే ప్రశ్న మీ ముందు పెడుతూ ఉన్నాను. దేవుడు మానవుడిని తయారు చేసింది సదాకాలము ఆయనతో జీవించడానికి. మరణం అనేది మానవుడి యొక్క అవిధేయత వలన వచ్చింది. వ్యాధి కానీ లేమి కానీ మన జీవితంలో ఏదైతే ఇబ్బంది కలుగు చేస్తుందో ప్రతిదీ కూడా మానవుని యొక్క అవిధేయత వల్ల వచ్చింది. అయితే మోషే ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. అనేక మంది ఆయాసాలు దుఃఖాలు వేదనలు చూసి మా ఆయుష్కాలము 70 సంవత్సరములు అధిక బలము నెడల 80 సంవత్సరములని మోషే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మీకు ఒక విషయం తెలుసా? ఈ వాగ్దానం మోషేకి వర్తించలేదు, కానీ నేటి సంఘానికి వర్తిస్తుంది. అయితే ఈ వాగ్దానం తీసుకొని మనం ముందుకెళ్ళాలా, లేకపోతే దేవుడిచ్చిన జీవాన్ని పట్టుకొని ముందుకెళ్ళాలా? మా అమ్మగారు కూడా 4 సంవత్సరాల క్రితం చనిపోయారు. ఈ మరణం అనే దాని మీద నేను అన్ని గ్రంథాలని పరిశోధిస్తూ ఉన్నాను. వాట్ ఈస్ డెత్? ఎందుకు మానవుడు అకస్మాత్తుగా చనిపోతున్నాడు? దానికి కారణం ఏంటి? మా మమ్మీ గారు బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోయారు. చాలా మంచి పరిచయం చేసింది ఆమె కూడా. వీళ్ళు ఎందుకు సడన్ గా చనిపోతున్నారు? మరణాన్ని ఆపే శక్తి దేవుళ్ళో ఉంది కదా. మరి దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి చనిపోవాలా? మరి యేసయ్య ఎందుకు చనిపోయాడు? ఎందుకు యేసయ్య పాపానికి వెల చెల్లించాడు? ఎందుకు యేసయ్య ఆ మరణ వేదనని, మనం పొందవలసిన మరణాన్ని ఆయన ఎందుకు తీసుకున్నాడు అనే ప్రశ్న నన్ను కొన్ని సంవత్సరాలు కలిచివేసింది. అయితే ఇక్కడ మోషే చేసిన ప్రార్థన 70-80 సంవత్సరాలు మనం బతికితే చాలు, దానికంటే ఎక్కువ జీవిస్తే మన యొక్క జీవితం ఆయాసము దుఃఖమే, ఇలా ఎగిరిపోతామని మోషే చెప్పాడు. కానీ మోషే జీవించినటువంటి సంవత్సరం ఏంటి తెలుసా? ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 7వ వచనం. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు. హల్లెలూయా. అతడి దృష్టి మాంద్యము కాలేదు, ఆయన సొత్తువు తగ్గలేదు. చూడండి, అంతే. ఆయన అన్ని ఉండి చనిపోయాడా? ఏమి లేకుండా చనిపోయాడా? చెప్పండి గట్టిగా. ఆరోగ్యముగా చనిపోయాడు. అసలు ఈ 120 సంవత్సరాలు ఎవరు పెట్టారు? దేవుడే పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? ఒకసారి రండి, ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. చూడండి, 120 ఏండ్లు అవుతాయి. కరెక్ట్ గా మోషే చనిపోయింది ఎన్ని సంవత్సరాలకి? చెప్పండి గట్టిగా. 120 సంవత్సరాలకి. బైబిల్లో యేసుక్రీస్తు వారు మానవుడు సృష్టించినప్పుడు మరణం లేదు. యేసుక్రీస్తు వారు దేవుడు మానవుడిని తన స్వరూపంలో తన పోలికలో తయారు చేసినప్పుడు మరణం లేదు, వ్యాధి లేదు, భయము లేదు, ఇవన్నీ లేవు. ఇవన్నీ ఎలా వచ్చినాయో తెలుసా? అవిధేయత వలన. ఆదాము చేసిన అవిధేయత వలన మానవుడి మీదకి పాపం వచ్చింది, శాపం వచ్చింది, మరణం వచ్చింది. ఆడమ్ వాస్ క్రియేటెడ్ ఇన్ గాడ్స్ ఇమేజ్. దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో ఆదాము తయారు చేయబడ్డాడు. అంతేకాదు, ఈ ఆదాముని ఎక్కడ పెట్టాడండి?
ఏదేను తోటలో పెట్టాడు. అన్ని తినొచ్చు అని చెప్పాడు, కానీ ఒక్క పండు తినొద్దు అన్నాడు. ఏంటిది అది? మంచి చెడల వృక్షము. అది తినడు దినమన మీరు చనిపోతారు అన్నాడు. మరణము మానవుని శరీరంలో ఎక్కటానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. అందుకే బైబిల్లో మనం చూసినట్లయితే ఎక్కువ సంవత్సరాలు బతికిన వ్యక్తి మెతుషాల 969 సంవత్సరాలు బతికాడు. అయితే మానవుడు చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే అవిధేయత. ఈ అవిధేయత నేటికి కూడా మానవుడు చేస్తానే ఉన్నాడు. దేవునికి విధేయత చూపించకపోవటం, దేవుని పిలుపుకి లోబడకపోవటం, దేవుడు నేను ఎందుకు సృష్టించాడో దాని ప్రకారం జీవించకపోవటం, ఆత్మతో నడిపించబడకపోవటం, దేవుని సన్నిధిలో ఎదగాల్సిన మానవుడు, దేవుని సన్నిధిలో జీవించాల్సిన మానవుడు దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళటమే అవిధేయత, మానవుడికి తీసుకొచ్చిన మరణము. ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి కూడా చనిపోవాలని చెప్తున్నాము, కానీ యేసుక్రీస్తు ఇచ్చిన జీవాన్ని మర్చిపోతున్నారు. యేసుక్రీస్తు మన స్థానంలో చనిపోవడానికి మర్చిపోతున్నారు. కొత్త నిబంధన సంఘం ఏంటో తెలుసా? క్రొత్త నిబంధన సంఘము జీవము గల సంఘము. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆదాము చేసింది ఏంటి? అవిధేయత, ఆజ్ఞ అతిక్రమము. దాని ఫలితమే మరణం వచ్చింది. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చి జీతము, చెప్పండి గట్టిగా, మరణము. ఈ మరణము ప్రతి ఒక్కరికి సంక్రమిస్తుంది. ఈ లోకానుసారంగా జీవించే ప్రతి మానవుడు కూడా చనిపోవలసిందే, కానీ క్రీస్తును అంగీకరించిన వ్యక్తి చనిపోవటానికి వీలు లేదు. చెప్పండి హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మానవ జాతికి మరణం వచ్చింది, దేవుడితో వేరుపాటు ఏర్పడింది, మానవుడు నిర్దోషత స్థితి నుండి పడిపోయాడు. ఆదాము ద్వారా శాపం వచ్చింది, భూమి శపించబడింది. ముఖము చెమటతో ఆహారం తిన్నావని చెప్పాడు, ఏ మంటి నుంచి తీయబడ్డావో ఆ మంటికి చేరతావని ఆదాముతో శాపాన్ని పలికాడు. శాపమా ఆశీర్వాదమా? మంటి నుంచి తీయబడ్డావు కాబట్టి, ధూళి కాబట్టి నువ్వు ధూళికి తిరిగిపోతావు అనేది శాపమా ఆశీర్వాదమా? చెప్పండి గట్టిగా. అయితే మొదటి ఆదాము పాపాన్ని తీసుకొచ్చాడు, మొదటి ఆదాము శాపాన్ని తీసుకొచ్చాడు, మొదటి ఆదాము మరణాన్ని తీసుకొచ్చాడు, మొదటి ఆదాము మట్టికి మన్నైపోయాడు. కానీ కడపటి ఆదాము తెచ్చింది మర్చిపోతున్నాం మనం. కడపటి ఆదామైన యేసు ఏం తీసుకొచ్చాడు? ఆదాము చేసిన దాన్ని సమస్తాన్ని రిస్టోర్ చేశాడు. హల్లెలూయా. గాడ్ హస్ రిస్టోర్డ్ ఎవ్రీథింగ్ యాజ్ లాస్ట్ ఆడమ్. మానవుడు ఇదివరకు ఆదాము 930 సంవత్సరాలు బతికాడు. ఎన్ని సంవత్సరాలండి? ఈరోజు ఎవరన్నా 20 సంవత్సరాలు బతికొచ్చి చేతులు పైకెత్తండి. నీకు 60-50 రంగాలని నీ మనసు అంటది, అయిపోయింది నీ జీవితం, తొందరగా గొయ్యి ప్రిపేర్ చేసుకో. చాలా మంది నోట్లోంచి వచ్చేది తెలుసా? మరణము, చనిపోతున్నాం, అయిపోయింది, పుల్లుడిపోతుంది. ఎప్పుడు జీవం మాట్లాడడం, దేవుణ్ణి నమ్ముకొని కూడా జీవం మాట్లాడడం కదా. చెప్పండి బాబాయ్, అవునా కాదా? అయితే ఆదాము జీవించిన కాలము 930 సంవత్సరాలు, సేతు జీవించిన కాలము 912 సంవత్సరాలు, ఈ రోజు జీవించిన కాలము 905 సంవత్సరాలు, మెతుషెల జీవించిన కాలము 969 సంవత్సరాలు, ఈనోకు జీవించిన కాలము 365 సంవత్సరాలు. చనిపోకుండా వెళ్ళిపోయాడు ఈనోకు. నోవాహు జీవించిన కాలము 950 సంవత్సరాలు. అయితే ఫ్లడ్ వచ్చింది. ఏమొచ్చింది? నోవా కాలంలో జలప్రలయం వచ్చింది, అందరూ నాశనం అయిపోయారు. తర్వాత ఫ్లడ్ తర్వాత ఆయుష్ 600 సంవత్సరాలకు పడిపోయింది. 600, 400, 239 సంవత్సరాలు. ఆఖరిగా మోషే జీవించినటువంటి సంవత్సరాలు 120 సంవత్సరాలు. నేను ఎందుకు అన్ని చెప్తున్నానంటే మీకు అర్థం కావాలి. కడపటి ఆదాము ద్వారా అందరూ చనిపోయారు, ఇప్పుడు కూడా చనిపోతున్నారు. మరి యేసుక్రీస్తు ద్వారా జీవం ఇచ్చింది, ఆ మరణాన్ని ఆయన తీసుకున్నాడు, నిన్ను జీవింపచేసే ఆత్మనిచ్చాడు. ఆ ఆత్మ ఎప్పుడు నీ యొక్క శరీరాన్ని జీవింపచేస్తా అంటే వాక్యానుసారంగా జీవించినప్పుడు, ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు, శరీరక్రియలు చంపినప్పుడు, ఆత్మతో శరీరక్రియలు ఎప్పుడైతే చంపుతావో, నీ ఆత్మతో ఎప్పుడైతే నడుస్తావో, దేవుని యొక్క వాక్యములో ప్రార్థన నడిపింపు కలిగి ఉంటావో, నీవు జీవము కలిగి నీ ఆత్మని శరీరాన్ని జీవింపచేస్తదంట. హల్లెలూయా, చెప్పండి గట్టి హల్లెలూయా, చెప్పండి గట్టి హల్లెలూయా. నువ్వు దేవుళ్ళో జీవిస్తే నీకు సురక్షత ఉంది. దేవుళ్ళో జీవించకపోతే మరణము నిన్ను వెంటాడుద్ది. ఈ రోజు కనపడిన వాడు రేపు కనపట్లేదు.
అయితే ఈయన నీతిమంతుడుగా చనిపోయాడు సుందరయ్య గారు. దేవుడు నమ్ముకొని చనిపోయాడు, భయభక్తులు కలిగి జీవించి చనిపోయాడు. పాపాన్ని ప్రేమించలే, దేవునికి అవిధేయత చూపించలే, దేవునికి విధేయత చూపించాడు. నేను ఎప్పుడు మీటింగ్స్కి వచ్చినా కూడా ఆయన బైబిల్ ముందేసుకుని ఏదో ఒకటి రాస్తానే ఉంటాడు. నేను ఆశ్చర్యపోయేవాడిని, సార్ ఈ వయసులో మీరు ఏంటి సార్ అని. బైబిల్ ముందేసుకుని తీసేసి రాస్తానే ఉంటాడు, ఏదో ఒక వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉంటాడు. ఆయన ఖాళీగా ఎప్పుడు కూడా లేడండి. ఈ రోజు ఆయన జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన నీతిగా జీవించాడు, యథార్థంగా బతికాడు, పేరు సంపాదించుకున్నాడు. అందుకే ఇంత మందిని దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు. చెప్పండి హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అయితే నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఆదామునందు అందరూ చనిపోయారు, అయితే క్రీస్తునందు అందరూ బ్రతికించబడాలి. క్రీస్తునందు అందరూ కూడా బ్రతికించబడటం అంటే ఏంటి? మరణము మృంగివేసే శక్తి మనలో ఉంది. అందుకే మనమంట క్షయ బీజం నుంచి పుట్టలేదంట, అక్షయ బీజం ఉందంట మనలో. హల్లెలూయా. అక్షయ బీజం అంటే ఏంటి తెలుసా? మరణాన్ని మృంగివేసే బీజం మనలో ఉంది. చెప్పండి ఆమె. అందుకే యేసుక్రీస్తు వారి శిష్యులతో అన్నాడు, మీరు చనిపోయిన వారు లేపుడి అన్నాడు ఆయన. చెప్పండి ఆమె, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 22వ వచనం. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుచున్నారో క్రీస్తునందు చనిపోయి బ్రతికించబడతారని చెప్పాడా? క్రీస్తునందు బ్రతికించబడతారని చెప్పాడా? కానీ మనం చనిపోయి బ్రతకాలనుకుంటున్నాం. మనం ఆదామునందు అందరూ ఎలాగ చనిపోయారో క్రీస్తులో జీవించేవారు బ్రతికించబడతారు. హల్లెలూయా. అంటే వాళ్ళు మరణాన్ని మృంగివేసే కెపాసిటీ ఎవరిలో ఉంది? మనలో ఉంది. మీకు ఒక రియల్ గా జరిగిన స్టోరీ చెప్తున్నా. ఆఫ్రికా ఖండంలో ఒక దైవజనుడు ఈ వాక్యాన్ని తీసుకున్నాడు. క్రీస్తులో జీవించే వారికి మరణం లేదా, క్రీస్తులో జీవించేవాడు బ్రతికించబడతాడా అని ఈ వాక్యం తీసుకొని రోజు తన శరీరంతో ప్రవచించుకునేవాడు. ఏంటి తెలుసా? దేవుని ఆత్మ నాలో ఉంది, అక్షయ బీజం నాలో ఉంది, నేను జీవించాలి, నేను జీవించాలి, నేను జీవించాలి. జీవ మరణాలు గట్టిగా చెప్పాలా? చెప్పండి. జీవ మరణాలు, జీవం ఉంది, మరణం ఉంది. కానీ మనం ఏం పలుకుతాం? జీవం పలుకుతావా? బీపీ కొంచెం ఎక్కువైతే చాలు, నువ్వేం పలుకుతావు తెలిసిపోద్ది. డాక్టర్ షుగర్ కొంచెం ఎక్కువైందంటే చాలా అయిపోయిందేమో. భయము నిన్ను ఆవరించినప్పుడు నీలో ఉన్నటువంటి నెగిటివ్ DNA మొత్తం నీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నెగిటివ్ గా మారిపోయి నీకు వ్యతిరేకంగా పనిచేయడం స్టార్ట్ అవుతుంది. భయము అన్నిటికీ మూల కారణము. అందుకే మీరు మరలా భయపడుటకు దాస్యపాత్మను పొందలే, దత్తపుత్రాత్మను పొందే మనం. హల్లెలూయా. అందుకే చూడండి, ఆదామునందు ఎలాగో అందరూ మృతి పొంది ఉన్నారో క్రీస్తునందు అందరూ బ్రతికించబడాలి. నువ్వు బ్రతికించబడాలంటే క్రీస్తులో జీవించాలి, చనిపోయి బ్రతకడం కాదు. నేను మాట్లాడుతుంది ఎటర్నల్ లైఫ్. సజీవముగా నీ శరీరం రోజు రోజుకి మార్పు చెందుతూ జీవించే సామర్థ్యము ప్రతి విశ్వాసంలో ఉంది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అందుకే బైబిల్లో ఇద్దరు స్త్రీలతో మాట్లాడుతూ అంటాడు, లాజరు చనిపోయినప్పుడు అంటాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ. అంటే ఏంటి? చనిపోవడం అంటే శరీరానికి మరణం రాదు. ఇది గాన మన క్రైస్తవ్యం కానీ గాస్పెల్ కానీ బయట తీసుకొస్తే ప్రపంచాలు ఈజీగా మార్చొచ్చు మనం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. అది పూసుకొని ముడతలకు ఇది పూసుకొని తెల్లగా కనపడాలని అది పూసుకొని ఏముండదు. యేసుక్రీస్తులో జీవిస్తే నిత్య యవ్వనము నీలోకి వస్తుంది. ఆమేన్. చూడండి, అరే బాబోయ్, అబ్రాహాము ఎన్ని సంవత్సరాల పిల్లడు పుట్టాడండి? చెప్పండి గట్టిగా. మృత తుల్యమైన శార గర్భం ఎలాగా జీవించిందండి? అంటే దేవుడికి సామర్థ్యం లేదా? అంటే పుట్టినవాడు చచ్చిపోవడం గ్యారంటీ అన్నప్పుడు యేసయ్య ఇచ్చిన జీవం సంగతి ఏంటి? హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, మరణం అనేది చాలా మంది దేవుడు అనుగ్రహించాడు అంటారు కదా. మరణం దేవుడు అనుగ్రహించాడా? మరణం సాతానుడా? చెప్పాలి గట్టిగా. దేవుడు మరణం తీసేసుకున్నాడు. దేవుడు తీసుకోడు, సాతానుడు. డెవిల్ ఈజ్ స్టీల్, కిల్ అండ్ డెస్ట్రాయ్. దొంగలించకు, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు. మరణం అనేది
చూడండి, మరణం అనేది దేవుడిది కాదు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు మరణము శత్రువు అంటాడు. చూడొకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 26వ వచనము. కడపట్టి నశింప చేయబడు శత్రువు మరణము. శత్రువు అంట. చెప్పండి, శత్రువా మిత్రువా? గట్టిగా చెప్పండి సార్. మరణం అనేది శత్రువా మిత్రువా? చెప్పండి గట్టిగా. మరి నీకు మిత్రుడు ఎట్లా అయ్యాడు? ఎందుకు మరణాన్ని పలుకుతున్నా? జీవాన్ని పలకాల్సిన నీ నోరు ఎందుకు మరణాన్ని పలుకుతుంది, మరణాన్ని కోరుకుంటుంది? ఇది ఈ యొక్క జీవం కావాలంటే క్రీస్తులో జీవించే వ్యక్తిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, 1 యోహాను 5వ అధ్యాయం 12వ వచనం. 1 యోహాను 5వ అధ్యాయం 12వ వచనం. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము కలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు మనకి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఏమియడానికి? చెప్పండి, ఏమియడానికి? మరి పలకాలి. ఏమియడానికి? కొద్ది నిమిషాలు బిర్యానీ తింటారు కదా, కొంచెం నవ్వుతూ పలకండి. ఏమియడానికి వచ్చాడు? చెప్పండి గట్టిగా. జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడు ఆయన. అయితే క్రీస్తుని ప్రేమించేవారు, క్రీస్తులో జీవించేవారు జీవము కలవారు. ఆయన అంగీకరిస్తే జీవం ఉందంట. ఆమె మరణం శత్రు అయినప్పుడు ఎందుకు మరణాన్ని కోరుకుంటున్నావు? క్రొత్త నిబంధన అనేది అక్షయత, క్షయమైనది కాదు. అక్షయతను కోరుకోవాలి. నీలో వాక్యం అనే ఇన్కరప్టబుల్ సీడ్ నీలో ఉంది. వాక్యం అనే ఇన్కరప్టబుల్ వాక్యము బీజం నీలో ఉంది. నువ్వు ఏదైతే డెవలప్ చేసుకుంటావో దాన్ని అనుభవిస్తావు. అయితే నీ శరీరంలో ఉన్నటువంటి అక్షయ బీజాన్ని ఏం చేయాలి తెలుసా? ప్రతిరోజు యేసులో జీవించే వ్యక్తిగా ఉండాలి, యేసుని వెంబడించే వ్యక్తిగా ఉండాలి, ఆయన సన్నిధిలో జీవించే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు నీకు జీవము కలుగుతుంది. హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తుంది, దేవుడికి వేరుగా ఉండి. ఈ రోజు ఈ సుందరయ్య గారి జ్ఞాపకార్థం వచ్చిన మీతో కూడా దేవుడు మాట్లాడతాడు. లోకములో పాపం ఉంది, లోకములో శాపం ఉంది, లోకములో మరణం ఉంది. క్రీస్తులో నువ్వు బ్రతికించబడతావు. సొంత రక్షకుడిగా అంగీకరించి క్రీస్తుని వెంబడిస్తే క్రీస్తులో నువ్వు బ్రతికించబడతావు. నీకు మరణము నిన్ను ఏలుబడి చేయడానికి వీలు లేదు. ఆ జీవము ఏం చేస్తుంది? సమస్తాన్ని మృంగివేస్తుంది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము కలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. చూడండి, సుందరయ్య గారు ఎంతమంది ఎగతాళి చేసి ఉంటారో బైబిల్ పట్టుకుని వెళ్తుంటే, వాక్యం చదువుతూ ఉంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన మంచి చదువు చదువుకున్నాడు, ఈయన ఎడ్యుకేషన్ హై లెవెల్, కానీ ఎంతమంది ఎక్కిరిచ్చారో ఈ రోజు ఇంతమందిని దేవుడు తీసుకొచ్చాడు అంటే ఆయన యొక్క జీవితం ఒక నిదర్శనము, ఆయన యొక్క జీవితము ఒక వెలుగు, ఆయన యొక్క జీవితము అనేక మంది తీసుకొచ్చింది. అంటే ఆయన పలకరించిన పలుకులు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. అందుకే నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? ఈరోజు నేను ప్రశ్న వేస్తున్నా. క్రీస్తులో జీవిస్తున్నావా? ఆయనలాగా క్రీస్తుని వెంబడించే వ్యక్తిగా ఉన్నావా? ఆయనకు వచ్చిన పైసాని మినిస్ట్రీ ఖర్చు పెట్టాడు. తనకంటూ ఏమి దాచుకోలే. నాకు తెలుసు వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఎంత ఉందో. తన బిడ్డల కోసము, తన యొక్క పరిచయం కోసము తన జీవితాన్ని ధారపోసాడు. ఎందుకు తెలుసా? దేవుడు నాకు రక్షణ అనే పాత్ర ఇచ్చాడు, నేను ఒక సాక్షిగా జీవించాలనుకున్నాడు, సాక్షిగా జీవించాడు ఆయన. అయితే ఈ రోజు నీ జీవితం సంగతి ఏంటి? క్రీస్తులో జీవిస్తున్నావా? ఒకవేళ క్రీస్తులో జీవిస్తే క్రీస్తులో బ్రతికించబడతావు. క్రీస్తుకు వేరుగా ఉంటే పాపం నిన్ను మింగివేస్తుంది, మరణం నిన్ను మింగివేస్తుంది, నీ జీవితంలో నిత్య జీవం కలగదు. అయితే నరకము గ్యారంటీగా ఉంది. అయితే క్రీస్తులో జీవించిన వారు చూడండి. అందుకే 2 తిమోతి 3వ అధ్యాయం ముగిచేయబోతున్నాను. 2 తిమోతి 2 తిమోతి చాప్టర్ 1 verse 10. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనము. ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. ఈ మాట నమ్మదగినది. ఏదనగా 2 తిమోతి చాప్టర్ 1 verse 10. క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది నైనా
తన కృపను బట్టి మనం రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణము నిరర్థకము చేసి జీవమును అక్షయతన సువార్త మనకిచ్చాడంట. హల్లెలూయా. జీవము అక్షయతన సువార్త మనకిచ్చాడు. క్రీస్తులో జీవించేవారు రోజు రోజుకి మార్పు చెందాలి. ఎందుకు ఈరోజు నీకు ముసలితనం వస్తుంది తెలుసా? నువ్వు ముసలితనం కోరుకుంటున్నావు కాబట్టి వస్తుంది. నీ నోట్లో ఎన్నిసార్లు పలుకుతావో నా ఏది అయిపోయింది అని, నా పొల్లు ఊడిపోతున్నాయి అని, నా రంగు మార్చుకోవాలని, నా కలర్ వేయాలని ఎన్నిసార్లు మనం పలుకుతామో అంతకే మరణం దగ్గరికి వెళ్తాం. ఎంత జీవాన్ని పలుకుతామో అంత శక్తిని పొందుకుంటాం మనం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. క్రీస్తు సువార్త వలన అక్షయతన సువార్త వెలుగులోకి తీసుకొచ్చాడు. అక్షయతను తీసుకొచ్చాడండి, క్షయిత కాదు. అందుకే యేసుక్రీస్తు వారు అన్నాడు, చనిపోయిన వారు లేపండి అన్నాడు ఆయన. ఎందుకు తెలుసా? సువార్త వలన అక్షయత తీసుకొచ్చాడు, మరణాన్ని కాదు, వ్యాధి కాదు. ఆదాము తీసుకొచ్చాడు వ్యాధి, ఆదాము తీసుకొచ్చాడు పాపం, ఆదాము తీసుకొచ్చాడు మరణం. అయితే కడపటి ఆదామైన యేసు అక్షయతన సువార్తను తీసుకొచ్చాడు. మరణాన్ని మృంగివేసి ఆయనలో ఉన్న వారికి జీవాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అయితే ఈరోజు జీవం కావాలంటే, జీవంలోకి రావాలి అంటే, ఈ జీవాన్ని పొందుకోవాలంటే క్రీస్తులో జీవించే వ్యక్తిగా ఉండాలా, భక్తి కలిగిన వ్యక్తిగా ఉండాలా, నువ్వు ఒక పేరు పొందిన వ్యక్తిగా ఉండాలా, నీ యొక్క క్యారెక్టర్, నీ యొక్క జీవితము ఆయన చూపించే విధంగా ఉండాలా. అలా ఉంటే నీ పేరు ఆయన గ్రంథంలో రాయబడటమే కాదు, ఆ అక్షయత మరణాన్ని మృంగివేస్తది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉన్నది. ఆమేన్. చెప్పండి ఆమేన్. ఏదో క్రైస్తవం అంటే మత మార్పిడి అనుకున్నారు కదా మీరు. మత మార్పిడి కాదు. క్రైస్తవ్యం అంటే నీకు జీవాన్నిచ్చే మార్గము, నిత్య జీవాన్నిచ్చే మార్గము. ఆయన తప్ప ఈ లోకంలో ఎవరూ లేరు. అందుకే ఆయన అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. హల్లెలూయా. ఆయనలో మరణం లేదు, ఆయనలో జీవం మాత్రమే ఉంది. మరణము తీసుకొచ్చిన సాతానుని ఆయన పాదముల కింద చితదొక్కి మరణాన్ని గెలిచిలేశాడు మన యేసయ్యా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను వచ్చాను, ఎందుకు వచ్చాను తెలుసా? నా గొర్రెలకి సమృద్ధి జీవాన్ని ఇవ్వటానికి వచ్చాను. హీ బ్రాట్ లైఫ్ ఇన్ అబండెన్స్. ఈరోజు సంఘము, కొత్త నిబంధన సంఘం మరణాన్ని కోరుకుంటుంది. మట్టికి మన్ను అనేది శాపము. దేవుడు శాపాన్ని తీసివేసి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చాడు. మళ్ళీ అదే విధంగా మనం చేస్తానే ఉన్నాం. అంటే చూడండి, క్రీస్తు నందు చనిపోయిన వారు బ్రతికించబడతారు, కరెక్టే, నిజంగా జరుగుతుంది. కానీ క్రీస్తులో జీవించేవారు, విశ్వాసం కాని వారు ఎన్నటికీ చనిపోరు. మొదటిది నమ్ముతావా, రెండోది నమ్ముతావా? మొదటి నమ్మేవాళ్ళు మొదటి నమ్మండి చచ్చిపోతారు, రెండోది నమ్మేవాళ్ళు రెండోది నమ్మండి బతుకుతారు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి. జీవము, చెప్పండి గట్టిగా, జీవము మరణం రెండు మన ఎదురు పెట్టలేదా? పెట్టలేదండి? చెప్పాలండి. అందుకే దేవుడు అంటున్నాడు, అమ్మా పునరుద్ధానం నేనే, జీవం నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఒకవేళ చనిపోయినా సుందరయ్య గారిని మనం కలుసుకుంటాం. అయితే నా యందు విశ్వాసం ఉంచి నన్ను వెంబడించేవాడు ఎన్నటికీ చనిపోడు అన్నాడు ఆయన. ఈ రెండిట్లో రెండు ఉన్నాయి, ఒకటి మరణం ఉంది, ఒకటి జీవం ఉంది. మనం ఏది కోరుకుంటున్నాం అనేది మన చేతిలో ఉంది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఆమేన్. అయితే ఈ జీవం కావాలంటే క్రీస్తులో జీవించే వ్యక్తిగా ఉండాలా. నేను ముగిచేస్తున్నాను. క్రీస్తులో జీవించే వ్యక్తిగా ఉండాలా. క్రీస్తులో జీవించడం అంటే తెలుసా? ప్రతిరోజు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలా. వాక్యము నీ ఆహారంగా మారాలా. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ తన నోటి వచ్చి ప్రతి దేవుడి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల బ్రతికించబడతాడు. అంటే ఆయన మాట బ్రతికిస్తుంది. ఈరోజు సుందరయ్య గారి మీటింగ్ లో, జ్ఞాపకార్థ మీటింగ్ లో మీ అందరూ వచ్చారు, ఆదరించడానికి వచ్చారు. అయితే దేవుడితో మాట్లాడుతున్నాడు, నువ్వు క్రీస్తులో జీవిస్తున్నావా, వాక్యములో జీవిస్తున్నావా, ప్రార్థనలో జీవిస్తున్నావా, మందిర సావాసంలో ఉన్నావా? ఒకవేళ ఉంటే నువ్వు జీవంగల వ్యక్తిగా మారిపోతావు. ఒకవేళ లేకపోతే మరణము నిన్ను మృంగి వేస్తుంది. ఏదో ఒక్కరోజు చనిపోతాం. శాస్త్రజ్ఞులు చూడండి, ఐసీయూలోకి వెళ్ళినటువంటి పేషెంట్ ఎప్పుడైనా కూడా తన శరీరం ఎప్పుడు కూడా బ్రతకాలని కోరుకుంటూ, తెలుసా?
ఎప్పుడైనా గమనించారా? నేను అనేక పేషెంట్స్ కి ప్రేర్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క ఆశ ఆయన బ్రతకాలి 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 అని కోరుకోడు. అందుకే సుందరయ్య గారిని కూడా బ్రతకాలని హాస్పిటల్లో తీసుకెళ్లారు. ఏ వ్యక్తి కూడా చనిపోవడానికి ఇష్టపడ్డండి. నోటికి నేను చచ్చిపోతా అంటారు కానీ మరణం వచ్చినప్పుడు ఓమ్మో నన్ను బతికించా అని అడుగుతారు. అప్పుడు అడుగుతారు బతికించని కదా. ఎవరికి కూడా ఇష్టం లేదు. కానీ యేసే సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా. ఈ జీవము కావాలంటే క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించాలి. ఈ జీవము కావాలంటే క్రీస్తుని వెంబడించే వ్యక్తిగా ఉండాలి. ఈ జీవము కావాలంటే నీకు ఒక సంఘ సావాసము కలిగి ఉండాలి. నువ్వు దేవుళ్ళో ఎదిగే కొద్దీ, నువ్వు ఆయన రూపంలోకి మార్చబడే కొద్దీ ఆయన నీ ద్వారా కనపరచబడుతుంది. అదే జీవితం. దానికోసమే జీవిస్తున్నావు. డబ్బు కోసం కాదు. డబ్బు సంపాదించాడు ఆయన తీసుకెళ్ళాడా? అంత పరిచర్యకు పెట్టాడు ఆయన. బిడ్డలను చదివించాడు ఆయన. డబ్బు ముఖ్యం కాదు. దేవుడు కాకుండా నీకు ఏది ముఖ్యం కాదు. ఎందుకంటే ఆయన మాత్రమే జీవింప చేయగలడు. ఆయన మాత్రమే బ్రతికించగలడు. ఆయన మాత్రమే నిత్య జీవాన్ని ఇవ్వగలడు. ఇంకా యేసు క్రీస్తుని నీ జీవితంలో రక్షకుడుగా అంగీకరించకుండా లోకంలో జీవిస్తున్నాయేమో, ఎప్పుడైనా నీకు కూడా మరణం మింగివేస్తుంది. కానీ క్రీస్తులో ఉన్నవారు నూతన సృష్టిగా మార్చబడతారు. నూతనముగా మార్చబడతారు. జీవం కలిగిన వ్యక్తిగా మారిపోతారు. అయితే ఈరోజు ఈ వాక్యము వింటున్న నీ అందరికి కూడా బైబిల్ చెప్తుంది, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నీవు నమ్ముచున్నావా? డూ యు బిలీవ్ దిస్? బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు. బ్రతికితే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఏది నిన్ను సాటిస్ఫై చేయలేదు. త్రాగుడా కొద్ది నిమిషాలే, కొద్ది గంటలే సాటిస్ఫై చేస్తుంది. ఏది నిన్ను సాటిస్ఫై చేయలేదు. ఎందుకంటే మానవుడు ఆయన స్వరూపంలో తయారు చేయబడ్డాడు. ఆయన మాత్రమే సాటిస్ఫై చేయగలడు. ఆయన మాత్రమే నేను సంపూర్తిలోకి తీసుకురాగలడు. ఎందుకంటే ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో నిన్ను తయారు చేశాడు దేవుడు. కాబట్టి ఆయన మాత్రమే నీ జీవితాన్ని రిపేర్ చేయగలడు. హల్లెలూయా. చెప్పండి. నా చేతిలో ఉంది ఐఫోన్. నేను ముగిచేస్తున్నాను. ఈ ఐఫోన్ ఏదైనా సమస్య వస్తే వివో దగ్గరికి తీసుకెళ్తే రిపేర్ అవదు పాస్టర్ గారు? అవదు. వివో దగ్గర తీసుకెళ్తే అవదు. రియల్మీ దగ్గర తీసుకెళ్తే అవదు. అప్పో ఫోన్ దగ్గర తీసుకెళ్తే అవదు. ఏ సర్వీస్ సెంటర్కి వెళ్ళినా కూడా వాళ్ళు చెప్పేది ఒకటే, అయ్యా ఇది ఐఫోన్ సర్వీస్ సెంటర్కి మాత్రమే తీసుకెళ్ళండి అంటారు. అవునా కాదా? అవునా? గడి చేతులు పైకి అవునన్నవారు? ఓ మీ అందరూ సూపర్. అంటే ఎవరు తయారు చేసిన వ్యక్తి అక్కడ ఏ పార్ట్ అమర్చాలో, ఎక్కడ రిపేర్ చేయాలో ఆ వ్యక్తికి మాత్రమే తెలుసుద్ది. అవునా కాదా? చెప్పండి. అవునా కాదా? అవునన్నారు గట్టిగా. అవును అని చెప్పండి గట్టిగా. ఓకే, అందరూ బాగా అంగీకరిస్తున్నారు. వెరీ గుడ్. అయితే నువ్వెందుకు అనేక మంది రిపేర్ చేయమని అడుగుతున్నావు? దేవుడి స్వరూపంలో, దేవుడి పోలికలో తయారు చేయబడిన మానవుడు దేవుని దగ్గరికి రాకుండా అన్ని దగ్గరికి పరిగెడుతున్నాడు. అందుకే శాంతి లేకుండా బ్రతుకుతున్నాడు. అందుకే మరణం రింగి వేస్తా ఉంది. నువ్వు ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో తయారు చేయబడ్డావు. ఆయనకు వేరుగా ఉండి ఏమీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాత్రమే నీ జీవితాన్ని రిపేర్ చేయగలడు. ఆయన మాత్రమే నీ భర్తను రిపేర్ చేయగలడు. ఆయన మాత్రమే నీ పిల్లలు రిపేర్ చేయగలడు. ఆయన సన్నిధికి వచ్చి అక్కడ చక్కని వాక్యం రాశారు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. హల్లెలూయా. చెప్పండి ఆమేన్. ఆయన సన్నిధిలో రిపేర్ జరుగుద్ది నీ జీవితానికి. ఆయన సన్నిధిలో నీ కుటుంబానికి రిపేర్ జరుగుద్ది. నీ బిడ్డల్ని దేవుడి సన్నిధికి తీసుకురాకుండా ఇంట్లో పెట్టేస్తే నువ్వు ఒక్కదానివే ఉద్యోగం పరిగెడుతున్నావు అనుకో, ఒకరోజు సడన్ గా ఇక్కడ నొప్పి వచ్చినప్పుడు అప్పుడు గుర్తొస్తారు పాస్టర్ గారు, సార్ ప్లీజ్ సార్ ఇక్కడ నొప్పి వస్తుంది, ప్రేర్ చేయండి. అందుకే సమయం ఉండగానే నీళ్లు చక్క పెట్టుకోవాలి. హల్లెలూయా. దీపం ఉండగానే నీళ్లు చక్క పెట్టుకోవాలి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఆమేన్. ఈ రోజు మాట్లాడుతున్నారు, సుందరయ్య గారు ఒక లెగసీ విడిచిపెట్టారు. నిజంగా ఒక లెగసీ. చదువు లేని ఊర్లో పుట్టి చదువుకొని చూపించాడు ఆయన. ఆ ఊర్లో రక్షణ లేని ఇల్లు ఉండేది. ఇందాక వాళ్ళ కొడుకు సాక్షి చెప్పినట్టు, కిషోర్ చెప్పినట్టు, తాను దేవుడు ఏంటో తన బిడ్డల ద్వారా తన ద్వారా చూపించాడు ఆయన. ఈరోజు నీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. ఇక్కడ నుంచి వెళ్లే ముందు, నిజముగా నీ జీవితం కూడా
ఒక సువాసన వెదజల్లే జీవితం లాగుందా? రక్షణ సువాసన వెదజల్లే పరిమళముగా మారేవా? నేను చూసి అసహించుకుంటున్నారా? లేకపోతే నేను చూసి ఇలా బ్రతకాలరా, బ్రతికితే అని అంటున్నారా? అలాంటి జీవితం జీవిస్తే నీ జీవితంలో నీ జనరేషన్ కి, నీ వంశావళికి ఒక లెగసీ విడిచిపెట్టి వెళ్ళిపోతావు. హల్లెలూయా అన్నప్పుడు హల్లెలూయా. అయితే ఈ క్రీస్తుని నీ జీవితంలోకి ఆహ్వానించి, ఆయన వెంబడించి, ఆయనతో జీవించి, రక్షించబడి బాప్తిజం తీసుకొని ఆయన సంఘంలో జీవిస్తే నీకు జీవము కలుగుద్ది, నిత్య జీవాన్ని పొందుకుంటావు, మరణం మృంగి వేస్తావు, ఆయనతో సదాకాలం జీవించడానికి ఆయన వచ్చే ముందు కలుసుకుంటావు. ఇట్టి కృప మీ అందరికీ ఉండాలని ఈ రోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు సుందరయ్య గారు. మనం కలుసుకోబోతున్నాం, ఆయన చూడబోతున్నాం, ఆయన యొక్క సాక్ష్యం వినబోతున్నాం. ఈ రోజు నీ గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. జీవము కల వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే క్రీస్తుని వెంబడించే వ్యక్తిగా ఉండాలి. వ్యాధి, లేమి, కష్టం, మరణం దాటిపోవాలి అంటే క్రీస్తులో జీవించే వ్యక్తిగా ఉండాలి. భయభక్తులు నీకు దీర్ఘాయుని ఇస్తాయి. భయభక్తులు నీకు ఐశ్వర్యం ఇస్తుంది. భయభక్తులు నీకు కనపరుచుద్ది. భయభక్తులు నీకు జ్ఞానాన్ని ఇస్తుంది. బైబిల్ చెప్తుంది భయభక్తులు మొదటి పెట్టు క్రైస్తవుడికి. ఇది లేకపోతే జీవము లేదు. ఈరోజు ఈ జీవాన్ని నువ్వు కోరుకున్నట్లయితే ఈ యేసు నీ జీవితంలోకి రావాలనుకుంటున్నాడు. నీతో ఉండి ఆయనతో సహవాసం కలిగి ఈ యొక్క జీవాన్ని కోరుకో, నువ్వు బ్రతికించబడతావు, మరణాన్ని బ్రింగి వేస్తావు. అట్టి కృప మీ అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రేమ తండ్రి, కృపగల దేవానికి ఎంతో వందనాలు. ఈరోజు నీ దైవజనుడు, నీ బిడ్డ సుందర గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం అన్నావు. నిజముగా అతని జీవితం ద్వారా అనేక మంది నేర్చుకోవాలి. ఆయన తగ్గింపు ద్వారా నేర్చుకోవాలి, ఆయన భక్తి ద్వారా నేర్చుకోవాలి, ఆయన పలకరించే పలకరింపు ద్వారా నేర్చుకోవాలి. అలాగ జీవించాడంటే నీ ప్రేమ సుందరి గారిలో ఉంది కాబట్టే ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో, ఎవరైతే ఈ వాక్కు వింటున్నారో వారిలో కూడా నీ ప్రేమ ఉండాలేసయ్యా, నీ లెగసీ ఉండాలేసయ్యా. నీ యొక్క అక్షయ బీజంలో నివసించాలి. తద్వారా వాళ్ళు కూడా జీవం గల వారిగా మారిపోతారు. లోకాన్ని ప్రేమించకుండా నిన్ను ప్రేమించే వారిగా మారాలి. ప్రభువా, ఆయన ఏ విధంగా నిన్ను ప్రేమించాడో నిన్ను ప్రేమించే వారిగా మారాలి. లోకం వెనకాల పరిగెత్తకుండా నీ వెనకాల వెంబడించే వారిగా ఉండాలి. సంఘములో నాటబడిన వ్యక్తులుగా ఉండాలి. ప్రార్థన జీవితాలు కలిగిన వ్యక్తులుగా ఉండాలి. అట్టి జీవితాలు ఈ రోజు వీరందరూ కూడా అనుగ్రహించమని, నీ కృపతో నింపమని. అలాగే ప్రభువా, తండ్రి కిరణ్ ని, కిషోర్ ని, అలాగే ప్రభా వాళ్ళ సిస్టర్ ని, ఆంటీ గారిని తండ్రి ఆదరించండి. అల్లుల్ని ఆదరించండి, వాళ్ళ కోడలు ఆదరించండి, కుటుంబాన్ని ఆదరించండి. ఈ కుటుంబంతో పాటు ఆ బిడ్డ చేసిన ప్రతి ప్రార్థన మేము రానుదనాలు గొప్పగా చూడబోతున్నాం. ఈ కుటుంబంలో ఆశీర్వాదాలు చూడబోతున్నాం, వెలుగు చూడబోతున్నాం, గొప్ప స్వార్థం చూడబోతున్నాం, గొప్ప ఉద్యమాన్ని చూడబోతున్నాం. అట్టి కృపలతో వీళ్ళందరూ నింపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్దాం, గట్టిగా ఆమేన్ చెప్దాం. ఒకసారి గట్టిగా మరొకసారి సుందరయ్య జీవితం బట్టి గట్టిగా చెప్పడం కొడతాం. అందరం కూడా గట్టిగా దేవాది దేవునికి, దేవాది దేవునికి గట్టిగా ఇంకా గట్టిగా కొట్టొచ్చు మీరు. ఈ అవకాశం చూడండి దైవజనులు. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైనటువంటి ఆదరణతో జీవానికి సంబంధించినటువంటి దైవ సందేశాన్ని మనకు అందించినటువంటి దైవ సేవకులు సదానందం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. చాలా చక్కగా మరి ఈ యొక్క ఆదరణ స్తుతి కూడిక దేవుడు జరిగిస్తున్నాడు. మరి మన మధ్యలో సుందరయ్య గారిని గురించి, వారికి ఉన్నటువంటి జ్ఞాపకాలను తెలియజేయడానికి 5 మంది మన మధ్యలో ఉన్నారు. సమయం చాలా విలువైంది, ఎందుకంటే టీచర్ కమ్యూనిటీ ఎక్కువ ఉన్నారు. మరి వాళ్ళ మధ్యాహ్నం తిరిగి వాళ్ళ డ్యూటీకి వెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి మరి ఎవరు కూడా వాక్యోపదేశం అయిపోయింది, ఇంకెవరు కూడా దేవుని వాక్యం చెప్పాల్సినటువంటి అవసరం అయితే లేదు. కానీ సుందరయ్య గారితో మీకున్నటువంటి ఆ మధుర స్మృతులు క్లుప్తంగా పంచుకోవాలి. ఒక్కొక్కరికి 3 నిమిషాలు. మరి మొదటగా ఎం సురేష్ బాబు గారు, టీచర్ గారు, వారు వచ్చి సుందరయ్య గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని పంచుకుంటారు. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు శ్రీ బి రాజ్ కుమార్ గారు, అలాగే బి కోటేశ్వరరావు గారు,
శ్రీమతి ఎలిజబెత్ రాణి గారు, ఈ సుబ్బయ్య గారు, వారు వచ్చి ఒక్కొక్కరుగా మరి అయ్యగారి గురించి క్లుప్తంగా వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని తెలియజేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ నేనెవరో తెలియాలి కదా. నా పేరు మీజూరి సురేష్ బాబు. నేను టీచర్ అండి. నాకు ఎలా రిలేటివ్ అంటే వరక్వ మా నాన్నకి మేనమామ కూతురు కాబట్టి బాబాయ్ అవుతారు. నేను పేరు పెట్టి పిలిచేంత గొప్పని కాదు, పేరు పెట్టి చెప్పేంత గొప్పని కూడా కాదు. నేను కూడా స్కూల్కి వెళ్ళేవాడిని. మాది కుదిరంటే సూలూరుపేట షార్కి వెళ్లే రోడ్లో ఒక చిన్న పల్లెటూరు మాట. నేను 2 వీలర్లో వెళ్ళేటప్పుడు నాకు రోజు ఎదురుస్తారు కార్ జాతర వెళ్ళడానికి. అంటే అక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంటాను. నేనంతా ఒక 5 మినిట్స్ కంతా అక్కడికి వచ్చేసి ఉంటాను. ఇక్కడి నుంచి ఆయన నాకు అక్కడ ఎదురుపడేవాడు. డైలీ నన్ను చూస్తానే పలకరింపు కూడా ఏముండదు, ఒక చిరునవ్వు ఉండేది. ఇలా నేను వెళ్తూ ఉన్నప్పుడు నా సాయం చేసి నవ్వుతారనమాట. నేను విష్ చేస్తాను. అంటే ఇక్కడ నేను ఎందుకు దీన్ని చెప్తున్నానంటే సిన్సియారిటీ. ఎవరికైతే వాళ్ళు చేసే పని మీద ఒక గౌరవం, నమ్మకం అనేది ఉంటుందో, ఒక అచీవ్మెంట్ రీచ్ కావాలంటే ఫస్ట్ ఏం కావాలంటే డెడికేషన్ కావాలి. మీ మనసులో ఆ డెడికేషన్ ఎంత బలంగా ఉంటే మనం అనుకున్న గోల్ ని అంత సక్సెస్ఫుల్ గా రీచ్ అవ్వగలం. మనం చేయాలనుకున్న పని ఏదైతే ఉందో అది సక్రంగా జరగాలంటే మనం ముందుగా ఉండాలి, అన్నిటికంటే ముందుగా ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఆయన గురించి మీకు అందరికి బాగా తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సౌమ్యుడు, వినయుడు, జ్ఞాని చెప్పాలండి, సబ్జెక్ట్ పరంగా కావచ్చు. అటువంటి వ్యక్తి ఈ రోజు మన మధ్య లేడు అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఫ్యామిలీకి కావచ్చు, మనకు కావచ్చు, అతనితో సన్నిహితంగా ఉన్న వాళ్ళకి కావచ్చు. కాబట్టి ఆయన గురించి కనీసం ఈ 4 మాటలు చెప్పే అవకాశం నాకు రావడం కూడా నిజంగానే చాలా ధన్యం అనుకుంటున్నాను. ఆ కుటుంబానికి దేవుని ఆశీర్వాదం ఉండాలని, వాళ్ళకి ఆదరణ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే శ్రీ బి రాజ్ కుమార్ గారు, అలాగే నెక్స్ట్ కోటేశ్వరరావు గారు, ఎలిజబెత్ రాణి గారు, సుబ్బయ్య గారు, సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. మరి హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. స్టేజ్ మీద ఉన్న దేవజనులకు నా వందనాలు. ముందు కూర్చున్న దేవుని బిడ్డలకు కూడా మరి నా వందనాలు. ముఖ్యంగా చెప్పాలంటే తిరుపతి సార్, ఎప్పుడే పాత రోజుల్లో తిరుపతి సారు, ఇప్పుడు ఆయన సుందరయ్యగా మారాడు. నా అలాగే చిన్నప్పుడు నాకంటే చాలా సూపర్ సీనియర్. ఆయన అరపాడ హై స్కూల్లో చదువుకున్నాడు. 6th నుంచి 10th వరకు. ఆయనలో మంచి కళ ఉంది. ఏంటంటే కబడ్డీ. గొట్టుపల్లిలో స్టేట్ లెవెల్లో కబడ్డీ పెట్టిస్తారు. గొట్టుపల్లిలో మీకు అందరికీ ఐడియా ఉండొచ్చు, కొంతమందికి. స్టేట్ లెవెల్లో మంచి ప్లేయర్ అయినా. తిరుపాలయ్య, బాలకిష్టయ్య, కిష్టయ్య, వాళ్ళ బ్యాచ్ చాలా మంది, ఒక 7-8 మంది ఉండేవాళ్ళు. తిరుపాలయ్య సార్
కూతుకొస్తున్నాడంటే భయం అందరికీ. ఎంత తిరుపాలన్నా దూసి దూసి వెళ్ళిపోతున్నాడు అనేవాడు. అంత హుషారుగా ఆడేవాడు. పోతే పాయింట్ తేకుంటుండే ప్రశ్నే లే. అంత మంచి కబడ్డీ ప్లేయరు. మా ఇంటి ముందు ఇల్లే కానీ సార్ ప్రతి నిత్యం బైబిల్ చదువుతూనే ఉండేవాడు. సాయంకాలం అయితే ఉదయం సాయంకాలం ప్రేయర్ ఉండేవాడు. ఆన్లైన్ ప్రేయర్ ఉండేది. ఆ ప్రేయర్లో ప్రతి పేరును పిలిచి వందనాలు చెప్పేవాడు. ఎవరైతే ఆన్లైన్లో కనెక్ట్ అవుతారో ఇక్కడ మేడం కూడా అవుతా ఉన్నారు చూడండి. ప్రతి ఒక్కరికి మదనపల్లిలో శ్రీరాములన్న వందనాలు అనేవాడు. కూడా చేస్తున్నాడు చూడండి. ఆయనైతే పదే చెప్పేవాడు. మంచి వినయ విధేయతలు గలవాడు. దేవుని పట్ల మంచి భయం ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే బిడ్డలందరినీ సెటిల్ చేసేసాడు. మంచి చదువులు చదివించారు. 2 బిడ్డలు PhD చదివారు. ఒక బిడ్డ PG చదివింది. ప్రస్తుతానికి అందరూ ఉద్యోగాల్లో ఉన్నారు. ఒక ఆయన మాత్రం దైవ సేవకుడు. కిషోర్ దైవ సేవకుడే కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన మంచి జాబ్లో ఉన్నాడు. ప్రొఫెసర్గా ఉన్నాడు. ప్రొఫెసర్ అయ్యా, ఈ అవకాశం ఇచ్చిన ఇంకా చెప్పాలంటే చాలా ఉంది కానీ టైం ఎక్కువైపోతుంది కాబట్టి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ దయన్న. ముఖ్యంగా అలాగే కోటేశ్వరరావు గారు, తర్వాత అమ్మగారు ఎలిజబెత్ రాణి గారు సిద్ధంగా ఉండాలి. తర్వాత సుబ్బయ్య గారు టీచర్ గారు, సుబ్రహ్మణ్యం గారు. అందరికీ వందనాలు. నాకు వరుసకి మామగారు అవుతారు, తిరుపతి మామగారు. మాది సొంతూరు కల్లూరు, నేను సెటిల్ అయింది సూళ్ళూరుపేట. మామగారు చాలా మారుమూల ప్రాంతం, అందరికీ తెలిసిందే, మూలపడవ. ఆ ఊరికి బస్సు ఫెసిలిటీ లేదు, మెడికల్ ఫెసిలిటీ కానీ వగైరా ఏమీ లేదు. ఒక మారుమూల ప్రాంతం. ఆ ప్రాంతంలో నేను ఇప్పుడే విన్నది ఏంటంటే ఈ వాజ్ ఫస్ట్ గ్రాడ్యుయేట్ 1979. ఆషామాషా కాదు. ఆ టైంలో ఒక మారుమూల ప్రాంతం నుంచి గ్రాడ్యుయేట్ చదువుకున్న మొట్టమొదటి వ్యక్తి తిరుపతి మామ. సో 79లో గ్రాడ్యుయేట్ అయింది. 81లో టీచర్ జాబ్ కొట్టాడు. సో ఆయన ఏంటంటే ఆయనలో 3 గుణాలు నేను గమనించింది. ఒకటి డెడికేషన్. చాలా మంది స్కూల్ టీచర్స్ ఉంటాం కదా, స్కూల్ టీచర్స్ జనరల్గా ఏంటంటే 9కి స్కూల్ అంటే ఆటోమేటిక్గా మనం 9:15కో 9:30కో 10కో పోతుంటాం. నేను విన్నది ఏంటంటే ఆయనకి 9 స్కూల్ అంటే 8:30కే పోయి సీట్లో కూర్చోండేవాడంట. సో ఈ వాజ్ సచ్ ఏ డెడికేషన్. అలాగే పిల్లల్ని, ఒకటి డెడికేషన్, పిల్లల్ని పెంచే విధానం అమోఘం. ఆయన గుణాలే వచ్చాయి. మంచికి మారిపోయారు మా తిరుపతి మామ. ఎలా అంటే ఇరుగు పొరుగుని ప్రేమించడంలో కానీ, బంధువుల్ని చూసే విధానం కానీ, మరి బిడ్డల్ని పెంచిన విధానం. ఆయన ఎవరినైనా చిన్నోళ్ళు ఏమంటారు తెలుసా? నేను వయసుకి ఆల్మోస్ట్ ఎంత ఆయనకన్నా ఒక 20 ఏళ్ళు చిన్న ఉంటా. అయ్యా అంటాడు. ఎవరంటామమ్మా ఇప్పుడు? అయ్యా. సో ఆయనలో డెడికేషన్ చూసాం, ఆయనలో ప్రేమను చూసాం. తర్వాత ఆయన పిల్లలు పెంచిన విధానం అసలు ఈ రోజుల్లో అయితే చాలా మంది మనం అనుకుంటాం కానీ పిల్లల పెంపకం చాలా ఇంపార్టెంట్. పెద్ద కుమారుడు కిరణ్ మంచిగా చదివించాడు. చిన్న కుమారుడు కిషోర్, ఈ వాజ్ ఏ ప్రొఫెసర్ అండ్ గౌహతి. సో శాంతి కూతురు, కోడలు సంధ్య, మంచి పిల్లలను దేవుడిచ్చాడు. సో ఆయన ఎక్కడున్నా కానీ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులు కిరణ్, కిషోర్, శాంతి, సంధ్య వీళ్ళందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఎలిజబెత్ రాణి గారు, శ్రీమతి ఎలిజబెత్ రాణి గారు, తర్వాత సుబ్బయ్య గారు టీచర్ గారు, సుబ్రహ్మణ్యం గారు, చివరిలో శ్రీమతి అన్నామణి గారు.
ప్రైజ్ లాడండి అందరికి. మాది విజయవాడ. మా కోడలు శాంతి అండి. మా అబ్బాయిని మేము ఇచ్చాము. మేము ఎంతో విజయవాడ నుంచి ఇక్కడ ఇంత మారుమూల గ్రామంకి వచ్చామంటే ఫస్ట్ టైం మేము చూసినప్పుడు అన్నయ్య వదిన వాళ్ళ పిల్లలు వాళ్ళ ప్రేయర్స్ మాకు బాగా నచ్చినాయి. వాళ్ళు మా కోసం ప్రేయర్ చేయటం కానీ వాళ్ళ పద్ధతులు కానీ మాకు నచ్చినాయి. ఎన్నో సంబంధాలు మా అబ్బాయికి వచ్చినాయి. ఆవిడ బెంగళూరులో చేస్తాడు, కానీ మాకు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మాకు బాగా నచ్చింది. ప్రేయర్సే కానీ వాళ్ళ పద్ధతులే కానీ బాగా నచ్చినాయి. అసలు అన్నయ్య చనిపోయారంటే మేము నమ్మలేదండి ఆ రాత్రి. ఎందుకంటే ఎంతో బాగున్నాడు. ఆ రోజు మా అబ్బాయి ఇక్కడి నుంచి విజయవాడ వచ్చాడు. ఆ రాత్రి 10:30కి వచ్చాడు. మళ్ళీ 1 కల్లా సూర్య ఫోన్ చేశాడు, అలా ఇట్లాగ అయ్యింది మావయ్యకి అనేసి. మేము చాలా బాధపడ్డాం. ఎందుకంటే మా మనవరాలు ఇద్దరిని ఆయన చాలా బాగా చూసుకుంటాడు. మా కోడలనే కానీ మా వదినే కానీ వరమునే కానీ చాలా బాగా చూసుకుంటారు. అసలు ఎప్పుడు చూసినా ప్రార్థన, బైబిల్ ఇవన్నీ చేస్తూ అందరి కోసం, మా పిల్లల కోసం, మా 3 ఆడపిల్లలు, మా అబ్బాయి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎప్పుడు అసలు ఒక్క మాట అని కూడా మాకు మా అబ్బాయినే కానీ ఎవరిని అని ఎరగడు అసలు. అలాంటి అన్నయ్య చనిపోయారంటే మీరు చాలా బాధపడతామండి. ఎందుకంటే ప్రేయర్ చేసే ఫ్యామిలీ మనకు కావాలి. ఎంత ఆస్తి ఉన్నా, ఎంతమంది ఉన్నా కానీ మన కోసం ప్రేయర్ చేసే ఇతరులు మనకు కావాలి. చెప్పాలంటే చాలా ఉంది, కానీ ఆ కుటుంబానికి శాంతి కలగాలని మేము రోజు ప్రేయర్ చేస్తున్నాము. అన్న వదిలే ఏం దిగులు పడొద్దని మేము చాలా చెప్తున్నాము. మా కుటుంబం కూడా, ఎందుకంటే అన్నయ్య పరలోకానికి వెళ్ళిపోయారు. ఎప్పుడు ప్రార్థన బైబిల్ ఇవే ఉండేవి. కనుక వదిన కానీ ఆ ఫ్యామిలీస్ కానీ మీరే దిగులు పడగలుగుతాం. మీరు బాగా మన శాంతి కోసం, మన శాంతి కోసం అక్కడ పరలోకంలో బాగా ఉండాలని మీరు అందరూ ప్రార్థన చేసుకుంటాం. ఇంకా అంతేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు సిద్ధంగా ఉండాలి. నామణి గారు తర్వాత. అందరికీ ప్రైజ్లా. మా మామగారు అయినటువంటి శ్రీ తుమ్మ సుందరయ్య గారు MA MED BTH MTH DD. మామగారితో బంధుత్వం అని కాదు, కానీ నేను 10th క్లాస్ చదివేటప్పటి నుంచి కూడా మామగారిని, ఈ ఊరేనాది చందోడు, మామగారితో చాలా అనుబంధం ఉంది. తర్వాత నేను టీచర్గా సెలెక్ట్ అయిన తర్వాత డిఎస్సిలో మామగారితో గుణపాడులో 2015 నుంచి 18 వరకు స్టార్టింగ్ వరకు పనిచేశారు. 2.5 సంవత్సరం పనిచేశారు మామగారితో. తర్వాత మామగారు కొలీగ్గా పనిచేశారు. తర్వాత నన్ను చాలా బంధుగణం, తర్వాత బంధువులు ఎక్కువగా ఉండేటువంటి కుటుంబంలో నన్ను సభ్యుడిగా చేర్చడంలో ఆయన యొక్క పాత్ర చాలా గొప్పది. ఎందుకంటే నన్ను అన్ని విషయాల్లో, పెళ్లి విషయంలో అయితే ప్రతి విషయం, నా విషయం అన్ని ఆయన చేసి గొప్ప కుటుంబంలో నన్ను IAS కుటుంబంలో ఒక సభ్యుడిగా చేర్చారు. మామగారి యొక్క కృషి చాలా గొప్పది. నా ఉద్యోగ జీవితంలో కానీ, తర్వాత అలాగే వైవాహిక జీవితంలో కూడా చాలా గొప్ప కుటుంబంలో. మళ్ళీ ఎందుకు చెప్పుకుంటున్నానంటే అంత గొప్ప కుటుంబం. తర్వాత మామగారితో నేను పనిచేసినటువంటి ఆ 2.5 సంవత్సరం కూడా మామగారు నంబర్ 2 పొజిషన్లో ఉండేవారు గుణపాడులో, ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్గా. నేను చాలా తక్కువ 6-7 సంవత్సరాల సర్వీస్ ఉన్నా అప్పుడు పనిచేసేటప్పుడు. ఓకే సార్. అయినప్పటికీ చిన్న పెద్ద అందరికి కూడా తగ్గింపు మనసు ఎక్కువ అన్నమాట. డెడికేషను, తర్వాత తగ్గింపు స్వభావం, తర్వాత దేవుని వాక్యానుసారం జీవితం అన్నమాట. వృత్తిలో కూడా మామగారు చాలా దగ్గరగా చూశాను. చాలా సిన్సియర్. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడం అయితే ఎంత సిన్సియర్ అంటే 9th స్కూల్ అయితే 8:30 కల్లా స్కూల్లో ఉంటారు. హెడ్ మాస్టర్ గారి కంటే ముందు ఉండేవాళ్ళు. నేను చూసిన 2.5 సంవత్సరం అంత చిత్తశుద్ధి. తర్వాత పిల్లలు కూడా మా అల్లుళ్ళు కిషోర్ కుమార్, కిరణ్ కుమార్, అలాగే మరదలు శాంతమ్మ, వీళ్ళందరూ కూడా మంచి చదువులు చదివించారు. తర్వాత నాకు ఆత్మీయ తండ్రి కూడా, నేను అన్యుడిగా ఉన్నప్పుడు నన్ను దేవుని మార్గంలో నడిపించడానికి ముఖ్య భూమిక పోషించినటువంటి వ్యక్తి శ్రీ సుందరం మామ గారు. వారు మన మధ్య లేరు, బాధాకరమే. ఉన్నారు ఎక్కడంటే అక్షయమైనటువంటి నిత్యమైన రాజ్యంలో ఉన్నారు. రేపు వారిని మనం కలుసుకుంటామనే నిరీక్షణ అందరికీ కలగాలని, ముఖ్యంగా అత్తగారికి, తర్వాత అల్లుళ్ళకి, మరదలకి కలగాలని కోరుకుంటూ చిన్న అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. సుబ్రహ్మణ్యం గారు, చిట్టిబాబు గారు త్వరగా రావాలి.
చిట్టుబాబు ఉన్నాడు. చిట్టుబాబు సమయం చాలా విలువైంది. మాట్లాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. తిరుపతి సార్ గారు రియల్ హీరో. చెప్పాలంటే టీచర్గా కాకుండా ఆయన గత జీవితంలో ఆయన అందించినటువంటి సేవల గురించి ఒక మాట చెప్పదలుచుకున్నాను. 1902లో అట్లాంటిక్ మహాసముద్రంలో జరిగినటువంటి ఒక విషాదగాథంలో అర్ధరాత్రి ఒక సేవకుడు అనుకోకుండా మంచు కొండని ఢీకున్న ఆ షిప్ లో 2220 మంది చనిపోతున్న సమయంలో లైఫ్ బోట్స్ కేవలం 600 మాత్రమే ఉన్నాయి. 600 లైఫ్ బోట్స్ లో చిన్నపిల్లలకి స్త్రీలకి ఇచ్చేశారు. మిగతా మంది అల్లకొల్లాలంగా సముద్రంలో మునిగిపోతూ చావు బతుకుల్లో మధ్య ఉన్నప్పుడు జాన్ హార్పర్ అనే ఒక సేవకుడు వచ్చి ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి సువార్త ప్రకటించాడు. అర్ధరాత్రి ప్రకటించినప్పుడు చనిపోతున్నారు, ఒక్కొక్కరు మునిగిపోతున్నారు. లైఫ్ బోట్స్ రావడానికి 4 గంటల సమయం పడుతుంది. గంట లోపల మునిగిపోతుంది బోటు. అలాంటి టైంలో జాన్ హార్పర్ వెళ్ళి ఒక్కొక్కరి దగ్గరికి మీరు దేవుని తెలుసుకున్నారా అని అడిగాడు. లేదు అంటే వెంటనే దేవుని నమ్ముకో, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని చెప్పి ఒక్కొక్కరిని రక్షిస్తూ దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు. చివరికి తన కూతురు దగ్గరకు వచ్చాడు. ఆ పాప పేరు నానాని ఒక లైఫ్ బోట్ లో ఎక్కించాడు. నాన్న నువ్వు క్షేమంగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత ఒక యవనస్తుడి దగ్గరకు వచ్చాడు. యవనస్తుడు నువ్వు దేవుని తెలుసుకున్నావు అంటే లేదు సార్ అంటాడు. అతను వేసుకున్న లైఫ్ జాకెట్ తీసి అతనికి ఇచ్చేస్తాడు. అంటే క్రీస్తు ప్రేమ చూడు ఎంత గొప్పది. తన మరణం అంచులో ఉన్నా గానీ, అర్ధరాత్రులు అయినా గానీ, ఇబ్బందుల్లో ఉన్నా గానీ, శ్రమంలో ఉన్నా గానీ క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి తన యొక్క జీవితాన్ని పణంగా పెట్టి ఇతరులకు లైఫ్ ఇచ్చాడు. దేవుని యొక్క ప్రేమ అందించాడు. అలాంటి క్రీస్తు ప్రేమ కలిగినటువంటి మన తిరుపతి సార్ గారు తీర ప్రాంతంలో ఆ రోజుల్లో రోడ్లు లేవు, రహదారులు లేవు, కరెంటు లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క ప్రేమ కలిగి చుట్టుపక్కల ఏరియాలో తన యొక్క సువార్తతో ఎంతో మందిని వెలిగించి మా ముందు ఈ రోజు కిరణాన్ని, కిషోరాన్ని, శాంతి మేడాని, వాళ్ళ కోడల్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, మేడం గారిని ఇంత మంచి గుణగణాలు కలిగినటువంటి మనుషులు మేము చూస్తున్నామంటే రియల్ గా వీ హ్యావ్ వెరీ హ్యాపీ టు ఫీల్ అబౌట్ దట్ మిస్టర్ సుందరయ్య సార్. అంత గొప్ప రియల్ హీరో సుందరయ్య సార్ గురించి చెప్పాలంటే. అలాంటి కుటుంబాన్ని మాకందరికీ ఇచ్చినందుకు ప్రభు యేసుక్రీస్తు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వన్స్ అగైన్ రియల్ హీరో అని తిరుపతి సార్ గురించి యొక్క గొప్పతనాల గురించి 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం మీకు అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కైండ్ ఆఫ్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ సార్. సుబ్రహ్మణ్యం గారు అలాగే శ్రీమతి అన్నామణి గారు సిద్ధంగా ఉండాలి. చివరిగా తర్వాత చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మన కార్యక్రమాన్ని ముగించుకుంటాం. దానికి ముందుగా మరి సభకు వందనాలు. అన్నగారు తిరుపాల అన్నగారు చాలా సున్నితమైనటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తి. మనమందరం దాదాపుగా మారుమూల గ్రామాల్లో పుట్టినటువంటి వాళ్ళం. మరి ఈ చిన్న టౌన్ అనుకోవాలో గ్రామం అనుకోవాలో విద్యానగర్కి వచ్చి సెటిల్ అయినాను. ఇక్కడ మాకు ఒక టీం ఉంది. ఆనంద్ సారు, తిరుపాలన్న, సుధాకర్ సారు, నేను ఒక టీం. మేమంతా బహుజన టీచర్స్ అసోసియేషన్లో పనిచేసినటువంటి వ్యక్తులము. మాకు సూచనలు సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తి వన్ ఆఫ్ ది మెంబరు తిరుపాలన్న గారు. మరి ఆయన నాకంటే చాలా పెద్దవారు వయసులో. కానీ ఆయన సంబోధన ఎలా ఉంటుందంటే నన్ను అన్న అంటాడు. అన్న అటు పిలవబాకన్నా, నేను నీకంటే చాలా చిన్నవాడిని వయసులో అట్లా అంటే అట్ట కాదులే అన్న అంటాడు. సరే మరి ఆయన మాకు చాలా సన్నిహితంగా ఉండి మాకు సూచనలు సలహాలు, మాకు అప్పుడప్పుడు ఆర్థికంగా యూనియన్కి కావాల్సినటువంటి బలాన్ని అందించేటువంటి వ్యక్తి తిరుపాలన్న. మరి ఈరోజు మన మధ్య లేనందుకు మనం అందరం చాలా బాధపడతా ఉన్నాం. కాబట్టి తిరుపాలన్న మనశ్శాంతిగా ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. అలాగే మరి శ్రీమతి అన్నామణి గారు
లాస్ట్ గా నూతన్ కుమార్ గారు, అన్నామణి గారు తర్వాత వారి చిన్న కుమారుడు కిషోర్ గారి యొక్క వందన సమర్పణ, చివరి ప్రార్థన ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగించుకున్నాం. వేదిక మీద ఉన్నటువంటి గురువులకి, అలాగే విచ్చేసిన బంధువులకి, సంఘస్థులు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి నామంలో శుభములు తెలియజేస్తున్నాను. సుందరయ్య సార్ గురించి నాకు పరిచయం చాలా తక్కువ అయినప్పటికీ కూడా చాలా విషయాలు నేను వారి కుమారుల ద్వారా విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. నేను చాలా మాకు ఈ ప్రేయర్ టీం అనేది ఒకటి ఉండేది. మా రాత్రి 8 గంటలకి అది స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఇంకా సారు స్టార్ట్ చేశారంటే ఎవరెవరైతే ఉన్నారో సంఘస్థులు, తర్వాత ఏదైతే ప్రార్థన విజ్ఞాపన చెప్పామో వాళ్ళందరి గురించి ఏకదాటిగా ఇంకా అది జరిగేంత వరకు వదిలిపెట్టేవాళ్ళు కాదనమాట. అలాగా చేస్తూనే ఉండేవాళ్ళు. ఆ ప్రార్థన సెల్లో ప్రార్థన సమయంలోనే కాకుండా ఉదయాన్నే కూడా లేచి ఆ రిక్వెస్ట్లు ఎవరైతే ఇచ్చారో వారందరి లిస్టు సార్ దగ్గర ఉండేది. ప్రతి ఒక్కరి పేరు చెప్పి వారిని గురించి ప్రార్థన చేసేవారు. అలాగా ప్రార్థన వీరుడు అని అనడంలో ఎలాంటి అతిశయం లేదు అని నేనైతే తలస్తున్నాను. తర్వాత వ్యక్తిని చూసినప్పుడు సార్ చాలా హంబుల్గా ఉంటారు. కానీ కుమారులు చెప్పిన విషయం చూసినప్పుడు ఇంత హంబుల్గానా అని వారి పెద్ద కుమారుడు చెప్పినప్పుడు ప్రతి దగ్గర ఆ పల్లెల్లో పోయి సేవ చేసినప్పుడు చాలా వరకు హీలింగ్ చేసేవారంట. ఏదైతే ఈవిల్ స్పిరిట్స్ ఉంటాయో వాటిని కూడా వెళ్ళగొట్టే వాళ్ళు అని కుమారుల సాక్ష్యం అన్నమాట. అంత గొప్ప వ్యక్తిగా ఉండే ఆయన ఎంత హంబుల్గా ఉంటారంటే ఎక్కడ కూడా ఎక్స్పోజ్ కాలేదు. ఈ రోజుల్లో అయితే ఒక చిన్న హీలింగ్ జరిగిందనుకో, నా వల్లే జరిగింది, నేనే ప్రార్థన చేసినానని ఎంతో ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం. కానీ సారు అంత సేవా తత్పరత ఉండి అన్ని ఘనకార్యాలు దేవుని నామంలో మరి అంత అద్భుతాలు చేసినప్పుడు ఎప్పుడు కూడా ఎక్కడైనా వ్యక్తిగతంగా కలిసినప్పుడు కానీ లేదా 10 మంది ఉన్నప్పుడు కానీ నేను ఇలా చేసేవాడిని, ఇలా చేశాను అని చెప్పిన దాఖలాలు ఏమీ లేవు. అలాంటి నిజంగా కూడా అంత విధేయత, అంత హంబుల్నెస్ నేను విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయా. ఇంత సేవ చేసి ఇంత ఆధిక్యతలో ఉండి కూడా ఒక్క మాట పరిచయం అయిన తర్వాత ఎప్పుడు కూడా నేను ఇలా చేశాను అని చెప్పిన దాఖలాలు లేవు. నేనైతే గమనించింది ఏంటంటే సుందరయ్య సారు ఒక మంచి భర్తగా, ఒక మంచి తండ్రిగా, ఒక మంచి పిల్లలకి తాతయ్యగా ఉండి నిజంగా జీవితాన్ని ధన్యం చేసుకున్నారు. నిజంగా కూడా మరి అలాంటి వ్యక్తిని మనం చూసి చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి పిల్లలు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఉద్యోగంలో కూడా చాలా బాధ్యతాయుతంగా ఉన్నట్టుగా తన స్టూడెంట్స్కి ఏది ఎప్పుడు అవసరమైతే వారికి ఆ అక్కరలు కూడా తీర్చేవారని, మరి సమయం దొరికినప్పుడు వాళ్ళకి దేవుని యొక్క మాటలు చెప్పేవారు అని తెలియపరిచినప్పుడు చాలా సంతోషించాను నేనైతే. కాబట్టి ఎక్కడ కూడా మరి ఆయన యొక్క జీవితంలో భయపడిన దాఖలాలు లేవు. ఆయన యొక్క ప్రార్థనా జీవితము మరి చిన్న కుమారుణ్ణి కూడా తీసుకొని మరి ఎక్కడికైతే కొండలు ఉన్నాయో అరణ్యాలు ఉన్నాయో అక్కడికి తీసుకువెళ్ళి ప్రార్థన ఆయన యొక్క ప్రార్థన ఫలము అనేది ఆ కుటుంబంలో కుమారుల పక్షాన, కుమార్తె పక్షాన, వారికి వచ్చిన కోడళ్ల పక్షాన, మరి మనవళ్ళ పక్షాన నేనైతే చూడగలుగుతున్నాను. మరి నిజంగా కూడా ఒకే ఒక వ్యక్తి
ఎంతగా ఉద్యోగంలో, కుటుంబంలో, సంఘంలో ఇంత పేరు తెచ్చుకొని దేవునికి నమ్మకంగా ఉన్నారు కాబట్టి ఈ స్థాయికి రాగలిగారు అని నేనైతే నమ్ముతున్నాను. దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. వారిని చూసి మనము కూడా ఆ ప్రార్థనా జీవితాన్ని, హంబుల్నెస్ని మనం కలిగి ఉండాలని, నేను కలిగి ఉండాలని ఆశపడుతున్నాను. అలాగే సారు విడిచిపెట్టిన మరి సతీమణి గారికి దేవుడు పరిపూర్ణంగా ఆదరణ ఇవ్వాలని కాసేపు ఉండి మనం చెప్తాం, కానీ దేవుడే ఆ యొక్క ఆదరణ, ఓదార్పు ఆయనే మాట్లాడాలి, అప్పుడు ఆదరణ వస్తుంది. అలాగే కుమారులకి, కోడళ్ళకి, పిల్లలకి కూడా దేవుడు మరి ఆదరణ ఇచ్చి తండ్రి యొక్క బాటలో నడవాలని నేను కూడా ఆశిస్తూ ఈ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నూతన్ కుమార్ గారు చాలా క్లుప్తంగా ముగించారు సార్, ఎందుకంటే దేవుని నామానికి వందనాలండి. నేను టింకు శాంతి వాళ్ళ ఒరిజినల్ హస్బెండ్ని. విజయవాడలో మరి శాంతి మేము ఉన్నప్పుడు ఒకే దగ్గర ఉంటాము. శాంతితో నాకు బాగా సొంత అన్న చెల్లిలాగా ఉంటాము అక్కడ. సో అంకుల్ గారు రిటైర్మెంట్ ఫంక్షన్ రోజు నేను చూశాను. ఆయన చేసిన సర్వీసు గురించి చాలా మంది ఈవెన్ అన్యులు కూడా మాట్లాడి దేవుణ్ణి గణపరిచారు. ఈయన యేసు ప్రభుని నమ్ముకున్నారు కాబట్టి ఇలా ఉద్యోగం చేశారు అని చాలా మంది చెప్పారు. దాన్ని బట్టి నేను ఎంతో ఆనందించాను. మరి నేను టీచర్ని కాబట్టి అంకుల్ గారు నాతోటి ఎక్కువ స్కూల్స్ గురించి అది ఎక్కువ మాట్లాడుతుండేవారు. చాలా విషయాలు నాకు చెప్తుండేవారు. మరి సమయం ఎక్కువైంది కాబట్టి నేను త్వరగా చెప్పాలనుకుంటున్నాను. మరి బైబిల్లో చెప్పినట్టుగా నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం. మరి ఈ రోజు మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఆయన జ్ఞాపకం చేసుకొని ఆశీర్వాదాలు పొందుకున్నామని నమ్ముతున్నాను. మరి ఒకసారి మరి దేవుని నామానికి వందనాలు తెలియజేస్తూ మరి కుటుంబ సభ్యులందరికీ కూడా ఓదార్పు కలగాలని మరి దేవుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ సమయంలో చిన్న కుమారుడు కిషోర్ బాబు వందన సమర్పణ చాలా క్లుప్తంగా. మొదటిగా దేవునికి దయచేసి ప్రేమతో మా తండ్రి గారి లెగసీని సెలబ్రేట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, దైవసేవకులకి, ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాము. ఇదంతా కూడా దేవుని కృప ద్వారా చేయగలిగినాము కాబట్టి ప్రతి ఒక్కటి దీని అంతటికీ దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ మా కుటుంబ సభ్యుల తరపున ప్రతి ఒక్కరి దేవుని నామానికి సమస్త మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. అందరికీ భోజనాలు ఏర్పాటు చేయబడినాయి. దయచేసి టీచర్స్ కింద వరకు, జెంట్స్, పురుషుల వరకు కింద వరకు భోజనాలు నిర్వహించబడతాయి. స్త్రీలందరికీ కూడా పైన ఏర్పాటు చేయబడినాయి. దయచేసి గమనించి కొంచెం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి మీ అందరికి చిన్న మనవి, మీరందరూ కూడా ఈ సభకు వచ్చినందుకు మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో మీకు ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. అలాగే స్త్రీలందరూ కూడా కింద, పురుషులకి పైన, అంటే తక్కువ మంది ఉన్నారు కాబట్టి మిద్ది పైన, స్త్రీలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీ అందరికి కూడా కింద ఏర్పాటు చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ ఆహ్వానాన్ని మన్నించి మీరు వచ్చారు. సో మీరందరూ కూడా మనస్ఫూర్తిగా హ్యాపీగా, సంతోషకరంగా, మీరు ఆనందకరంగా తిని వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అందరికీ. అలాగే వేదిక మీద ఉన్న దైవ శాఖలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ. దయచేసి అందరూ లేచి నిలబడుకుందాం. చివరి ప్రార్థన అందరం ఏకీపిద్దాం. మనస్ఫూర్తిగా మనందరం ఏకీభించి ఏకమనసుతో వారి కుటుంబాన్ని దేవుడు ఆదరించి బలపరచాలని, అలాగే మనం కూడా శ్రేష్టమైనటువంటి భక్తి జీవితాన్ని దేవుడు మనకు దయచేయాలని, అలాగే చివరి ప్రార్థన ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదం ఇస్తుండగా కుటుంబ సభ్యులందరూ దయచేసి వేదిక దగ్గరకు వచ్చినట్లయితే దైవ సేవకులు మీకు ఆదరణ, ఆశీర్వాదాలు అందిస్తారు. తర్వాత ప్రోగ్రామ్ షీట్లు ఉన్నటువంటి 399వ కీర్తనతో నేటి ఈ యొక్క స్తుతి ఆదరణ కూడికను ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, దయగల మా ప్రభువా, మేళ్లన్నిటికీ కారణభూతుడా, మీ అనుమతి లేకుండా తండ్రి లోకంలో ఏది జరగలేనటువంటి పరిస్థితిని కలిగించినటువంటి సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, గడిచిన కాలంలో ప్రభా మీ దాసులు తుమ్మ సుందరయ్య గారిని మీ పరలోక పిలుపుని మీరు అనుగ్రహించి నిత్య విశ్రాంతిలో ప్రభా మీరు భద్రపరిచినటువంటి మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రములు. మీ దాసునికి తండ్రి అల్పకాల జీవితం నుండి ఒక శ్రేష్టమైనటువంటి, ఉన్నతమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని, సంఘ జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని మీరు దయచేసి ఆయన జీవితంలో ప్రభా మీరు ఉన్నారని,
మీరు ఉన్నారు కాబట్టి ఆయన ఆ విధంగా జీవించగలిగినటువంటి సాక్ష్యాన్ని నా ప్రభా మీరు కలిగించినటువంటి మీ ప్రేమ కొరకై మీకు స్తోత్రము నాయన. ఆ తండ్రి మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకు వందనాలు. అలాగే తండ్రి తను లేనటువంటి సమయంలో తనతో పాటు ఇప్పటి వరకు జీవిత యాత్రలో ముందుకు నడిచినటువంటి సహధర్మచారిణి శ్రీమతి వరమ్మ గారి కొరకు నీకు స్తోత్రములు నాయనా. తండ్రి మీరు విడిచిపెట్టే దేవుడో కాదు, తల్లి మరిచినా తండ్రి విడిచినా విడువను ఎడబాయనని చెప్పిన దేవుడో గనుక నీ దాసరాలను చేపట్టి నడిపించండి. ప్రతి విషయంలో మీ కృప మీ వెండుగా నీ బిడ్డకు దయచేయండి, ధైర్యపరచండి నాయన. శేష జీవితం నాయన ఇంకను ప్రభా నీ దాసరాలు పరిచర్యలో ముందుకు సాగడానికి, ప్రార్థనలో నడవడానికి ప్రార్థనాత్మను సమృద్ధిగా దయచేయండి. అలాగే తండ్రి ప్రేమించి ఇచ్చినటువంటి కుమారులు, పెద్ద కుమారుడు నాయన కిరణ్ గారి కొరకు నీకు స్తోత్రములు. అలాగే వారి శ్రీమతి సంధ్య గారి కొరకు వారిని దీవించి ఇచ్చినటువంటి పిల్లలు అకిరా రాయన్ బట్టి, అక్షయాన్ని బట్టి, నా తండ్రి రఫ్యా రాయన్ బట్టి నీకు స్తోత్రాలు నాయన. వారి కుటుంబాన్ని వారు చేసిన పరిచర్యను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. తమ్ముడు కిరణ్ ప్రభా సంధ్యమ్మను దీవించి వారి నిరంతరం ప్రభా నీ యొక్క పరిచర్యలో ముందుకు సాగుతుండగా సర్వ సమృద్ధిని మీ యొక్క మెండైన దీవెనలను ఆదరణను వారికి అనుగ్రహించండి. అలాగే నా ప్రభు కుమార్తె శాంతి గారి కొరకు, వారి అల్లుడు సంజయ్ గారి కొరకు నీ స్తోత్రాలు. అలాగే నేను వారిని దీవించి ఇచ్చినటువంటి కుమార్తె లక్ష్మియా కొరకు, ఆత్మీయ కొరకు నీకు స్తోత్రములు. నీ బిడ్డలను ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. తండ్రిగా నీ బిడ్డల పక్షా నుండి గొప్ప కార్యములు జరిగించి దీవించి ఆదరించండి. అలాగే చిన్న కుమారుడు తమ్ముడు కిషోర్ను బట్టి, హిమ కళ్యాణి గారిని బట్టి నీకు స్తోత్రములు. నీ బిడ్డ నా తండ్రి, ఆ బిడ్డ తండ్రిని గురించి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అలాగే ఆయన నీ పరిచర్యలోను ఉద్యోగ జీవితంలోను ముందుకు సాగుతుండగా మీ మెండైనటువంటి దీవెనలు, మీ యొక్క గొప్ప ఆదరణ నీ బిడ్డలు కలిగించమని ఈ సమయంలో తండ్రి చేరువచ్చినటువంటి దైవ సేవకులను బట్టి, వారి పరిచర్యలను బట్టి నీకు స్తోత్రాలు. చేరువచ్చిన ప్రియులైనటువంటి బంధువులను బట్టి నీకు స్తోత్రములు. రక్త సంబంధికులను బట్టి నీకు స్తోత్రములు. సంఘాన్ని బట్టి నీకు స్తోత్రములు. ప్రత్యేకంగా సెయింట్ జాన్స్ లూథరన్ సంఘం ఈ దాసుని ప్రేమించి వారి పట్ల చూపిన ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు. సంఘస్థులను జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. ఈ సమయంలో ప్రభా తిరిగి నాయన నీ బిడ్డలు వారి వారి గృహాలకు వెళుతుండగా ప్రతి ఒక్కరికి క్షేమకరమైన ప్రయాణాన్ని దయచేయమని, విడవబడుతున్నటువంటి కుటుంబాన్ని మీ బలిష్టమైన చేతులకు అప్పగిస్తుండగా నిత్య ఆదరణ మీ యొక్క కృపను నీ బిడ్డలకు తోడుగా ఉంచి దీవించమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక. మన దినాహారం నేడు మాకు దయచేయండి. దుష్టుని తప్పించిన రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరమే ఉన్న తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య ఆదరణ, దీవెనలు, సమాధానము నిరంతరము కుటుంబానికి చేరువచ్చిన ప్రియులకు తోడయుండి ఆదరించి బలపరిచి సంరక్షించును గాక. ఆమేన్. మోక్షాంబు నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. దేవుని దయాదక్షిణమునకును ఆయన కృపకు మిమ్మల్ని అప్పగించున్నాము.
ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడును గాక. ప్రభు మీకు తన ముఖమును ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించును గాక. ప్రభు మీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి మీకు సమాధానమును, ఆదరణయు, సమృద్ధిని అనుగ్రహించి కాపాడి సంరక్షించును గాక.